హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం జావా స్క్రిప్ట్ సిరీస్ మొత్తం కంప్లీట్ చేసేస్తున్నాం. ఇది లాస్ట్ వీడియో. ఈ వీడియోతో మనం HTML, CSS, టెయిల్విండ్ CSS, జావా స్క్రిప్ట్ విత్ ఆల్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసేస్తున్నాము. ఓకే, దీని తర్వాత మనం SQL స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో మనం VS కోడ్ ఓపెన్ చేద్దాం మనం. సో లాస్ట్ వీడియోస్లో నేను HTML and CSS ఆల్రెడీ కంప్లీట్ చేసేసా. ఓకే, మనం ఏదైతే వెదర్ యాప్ చేస్తున్నామో HTML ఒక వీడియోలో, CSS ఒక వీడియోలో కంప్లీట్ చేసాము. ఎందుకంటే చాలా క్లియర్గా అర్థం అవ్వాలి లాస్ట్ వీడియో కాబట్టి. ఓకే, అండ్ HTML, CSS మొత్తం అయిపోయింది. మనం ఒకసారి దీన్ని గో లైవ్ చేద్దాం. సో గో లైవ్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం ఇవన్నీ ఏదైతే కింద ఎలిమెంట్స్ ఉండాలో అవన్నీ హైడ్లో ఉన్నాయి ప్రజెంట్, అందుకే మనకి ఇక్కడ ఏం కనిపించట్లేదు. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు script.jsకి వెళ్ళిపోదాము. అండ్ script.jsలోకి వెళ్ళి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో నేను ఎప్పుడు ఏం చెప్తా ప్రతి వీడియోలో, ఒక ఏమంటారు, జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేస్తున్నామంటే మనకి HTMLలో ఏమేమైతే ఎలిమెంట్స్ మనకి యూజ్ ఉందో అదంతా మనం ఇక్కడ లైక్ కాల్ చేసుకోవాలి అని. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఒక కామెంట్ రాసుకుంటా, ట్యాబ్ హ్యాండ్లింగ్ అని. సో మనం ఇక్కడ ట్యాబ్ హ్యాండ్లింగ్ కోడ్ రాస్తున్నాం. ఓకే, కామెంట్స్ ఎప్పుడు రాసుకుంటే మనకి మంచిది. సో నేనేం చేస్తాను అంటే కాన్స్ట్ ఒకటి యూజర్ ట్యాబ్ అని ఒకటి క్రియేట్ చేసుకుంటా. ఓకే, ఇప్పుడు దీంతో యూజర్ ట్యాబ్ ఏంటి, మనం ఏం చేద్దామంటే ఫస్ట్ చూద్దాం ఇక్కడ ఏమేమి ఉందో. సో డేటా గ్రాంట్ యాక్సెస్, డేటా మెసేజ్ టెక్స్ట్, డేటా యూజర్ వెదర్, డేటా సెర్చ్ వెదర్. ఓకే, సో ఫస్ట్ మనకి ఇవే ఉన్నాయి కదా, డేటా సెర్చ్ వెదర్ అను డేటా యూజర్ వెదర్. సో ఫస్ట్ వీటినే మనం కాల్ చేసుకుందాం. సో నేను ఒకసారి ఈ డేటా వెదర్ని కాపీ చేసుకుంటా ఇక్కడ, అండ్ ఇక్కడేమో డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్. ఇప్పుడు ఇందులో మనం నార్మల్గా క్లాస్ అలా రాస్తాం కదా, సో మనం ఇప్పుడు డేటా అట్రిబ్యూట్ రాస్తున్నాం కాబట్టి నేను ఇలా స్ట్రింగ్ లాగా ఓపెన్ చేస్తా, స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తా, అండ్ స్క్వేర్ బ్రాకెట్స్లో పేస్ట్ చేసేస్తా. ఓకే, సో మీకు ఇప్పుడు 3 వేస్ తెలుసు, లైక్ 4 వేస్ తెలుసు. ఒకటి క్వెరీ సెలెక్టర్, ఒకటి క్లాస్ నుంచి, ఒకటి ఐడి నుంచి, ఒకటి ఎలిమెంట్ నుంచి, మళ్ళీ ఒకటేమో ఇలా డేటా అట్రిబ్యూట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి, డేటా సెర్చ్ ట్యాబ్. సో మనం సెర్చ్ ట్యాబ్ని కూడా ఇక్కడ కాల్ చేసుకుందాం. ఇప్పుడు ఈ డేటా యూజర్ వెదర్ ఏమో ఇది యూజర్ వెదర్, ఇదేమో సెర్చ్ వెదర్. సో నేను ఇలానే సేమ్ దీన్ని ఇక్కడ పేస్ట్ చేసేస్తా. నేను పేస్ట్ చేస్తున్నా కానీ మీరు చేయకండి, సరేనా? మీరు టైప్ చేస్తేనే మీకు ప్రాక్టీస్ అయింది, సరేనా? సో డేటా సెర్చ్ వెదర్ని మనం ఇక్కడ కాపీ చేద్దాము అండ్ ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏముందో చూద్దాం. అండ్ నెక్స్ట్ ఏముంది, వెదర్ కంటైనర్ అంట. ఓకే, ఇది కంటైనర్ ఉంది కదా, సో దాన్ని కూడా మనం కాల్ చేసుకుందాం. సో కాన్స్ట్ యూజర్ కంటైనర్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్, ఏముంది ఐడి, వెదర్ కంటైనర్ ఓకే, దీని తర్వాత చూద్దాం ఏముంది. వెదర్ కంటైనర్ తర్వాత మనకి ఏముంది, ఇక్కడ ఇది ఫామ్ కంటైనర్ అని ఉంది. ఇక్కడ డేటా గ్రాంట్ యాక్సెస్ ఉంది. డేటా గ్రాంట్ యాక్సెస్, గ్రాంట్ లొకేషన్ కంటైనర్ కావాలి మనకి ఇది, ఎందుకంటే ఇదంతా మనం చూపించాలి కాబట్టి. ఓకే, సో నేను ఏం చేస్తాను అంటే కాన్స్ట్ యూజర్ ఇన్ఫో కంటైనర్. నేను బేసికల్ ఏం చేయట్లేదు, దేనికైతే క్లాసెస్ ఇచ్చానో, దేనికైతే ఏమేమి అట్రిబ్యూట్స్ ఇచ్చానో అవన్నీ ఇక్కడ కాల్ చేసుకుంటున్నాను అంతే. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఇక్కడ ఏం లేదు. ఓకే, సో డాట్ వెదర్ కంటైనర్ అని తీసుకున్నాను నేను. ఓకే, ఇదేమో డేటా అట్రిబ్యూట్, ఇది వేరేది. ఓకే, మనం దీనికి కూడా ఏమి ఇచ్చాము, డేటా. ఓకే, సో మనం యూజర్ కంటైనర్కి క్లాస్ ఉందా, ఏముంది అసలు? వెదర్ కంటైనర్. ఓకే, సో వెదర్ కంటైనర్ అనేది ఒక క్లాస్ కదా, సో నేను ఇది రాంగ్ చేశా. సో ఇక్కడ ఇది ఇక్కడ రావాలి.
అండ్ యూజర్ ఇన్ఫో కంటైనర్ దగ్గరేమో యూజర్ ఇన్ఫోది ఎక్కడ ఉంది, వెదర్ కంటైనర్ ఇది సబ్, ఇది గ్రాంట్ లొకేషన్, యూజర్ ఇన్ఫో టెక్స్ట్ సెలెక్ట్ కంట్రీ లోడింగ్, యూజర్ ఇన్ఫో కంటైనర్, ఇది యూజర్ ఇన్ఫో కంటైనర్ ఏదైతే ఉందో ఇది మనకి ఇక్కడ రావాలి. సో కన్ఫ్యూజ్ అయ్యారని నాకు అర్థమైంది, మళ్ళీ క్లియర్గా చెప్తా ఏం కాదు. ఓకే, దాని తర్వాత మనం కాన్స్ట్ గ్రాంట్ యాక్సెస్ కంటైనర్ తీసుకుంటున్నాం. ఇక్కడ డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్. ఓకే, అండ్ ఇక్కడేమో మనం ఈ క్లాస్ ఇచ్చేద్దాం గ్రాంట్ యాక్సెస్. ఎక్కడుంది అది, తర్వాత కాన్స్ట్ సెర్చ్ ఫామ్ కావాలి. నేను ఏం చేయట్లేదు, నార్మల్గా ఇప్పుడు దీనికి ఒక ఐడి ఉంటుంది, దీనికి ఒక ఐడి ఉంటుంది, కింద మనం ఏదైతే ఒక బాక్స్ క్రియేట్ చేసామో కంటైనర్ దానికి ఒక ఐడి ఉంటుంది, మళ్ళీ అందులో ఒక్కొక్క ఎలిమెంట్స్కి ఐడి ఉంటుంది, మళ్ళీ సెర్చ్ వెదర్ మీద క్లిక్ చేసినప్పుడు సెర్చ్ బార్కి ఒక ఐడి ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఎలిమెంట్స్ కనిపిస్తాయి కదా, మనం HTMLలో చూసాము, వాటికి ఒక ఐడి ఉంటుంది. సో అన్ని ఐడీస్ని నేను జస్ట్ తీసుకొని వస్తున్నా అంతే, ఎందుకంటే మనం జావాస్క్రిప్ట్లో యూస్ చేయాలి కాబట్టి అంతే. సో కొంచెం పైన కింద అవ్వచ్చు, లైక్ పైన రాసినవి నేను కింద కాల్ చేస్తున్నా, కింద రాసినవి పైన కాల్ చేస్తున్నాను, కానీ దాంతో డిఫరెన్స్ ఏం రాదు. మీరు ఎలా కావాలంటే అలా దాన్ని లైక్ చేయొచ్చు. ఓకే, సో సెర్చ్ ఫామ్ ఎక్కడుంది మనది, ఇది సెర్చ్ కంట్రీ షో వెదర్, మన ఫామ్ ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉంది ఫామ్. సో దీనికి మనం ఏమి ఇచ్చాము, డేటా సెర్చ్ ఫామ్. సో డేటా సెర్చ్ ఫామ్ని మనం ఇక్కడ ఇలా కాల్ చేద్దాం. ఓకే, దాని తర్వాత ఏముంది, సెర్చ్ ఇన్పుట్ని కూడా తీసుకోవాలి మనం అందులో ఏదైతే రాస్తామో. సో సెర్చ్ ఇన్పుట్ ఈక్వల్స్ టు, నేను దీన్ని కాపీ చేసి పేస్ట్ చేసేస్తాం. అండ్ సెర్చ్ ఇన్పుట్కి మనం ఏమన్నా ఇచ్చామా, సెర్చ్ ఇన్పుట్ అని ఇచ్చాము ఇక్కడ. సో ఇక్కడ ఇది. ఓకే, అండ్ దాని తర్వాత మనం ఏమంటారు, ఇక్కడ ఒక ఏపీఐది ఇక్కడ రాసాం కదా, ఏపీఐ ఎర్రర్ కంటైనర్ అని. సో ఈ ఏపీఐ ఎర్రర్ కంటైనర్ని కూడా తీసుకుందాం మనం. ఓకే, సో లైక్ మీకు అర్థం అవ్వాలి మనం ఏమేమి యూజ్ చేస్తున్నాము. ఓకే, అవి మనకు యూజ్ ఉందా లేదా, దాన్ని మనం కాల్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది మనకు తెలియాలి. ఎలా తెలుస్తుంది అది, లైక్ ప్రాక్టీస్ చేసి మీరు ఎప్పుడైతే చేంజెస్ చూస్తారో, ఓకే దీంట్లో ఈ చేంజ్ వచ్చింది, సో దీన్ని మనం జావాస్క్రిప్ట్ నుంచి చేంజ్ చేయాలి అనేది ఎప్పుడైతే మీరు ఆలోచిస్తారో అప్పుడే మీకు వస్తుంది. ఎందుకంటే ఇది నేను చెప్పేది కాదు, నేను ఇలా చేయాలని చెప్పేస్తా, కానీ మీకు కూడా అర్థం అవ్వాలి కదా. సో అందుకే ఇప్పుడు మనం అన్ని కాల్స్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం జస్ట్ వీటిని యూజ్ చేసి మనం చేంజెస్ అంతా చేయొచ్చు మన వెబ్సైట్లో. ఇప్పుడు ఫస్ట్ నేను ఏమంటా అంటే, ఎప్పుడైతే నేను వెబ్సైట్ని ఓపెన్ చేస్తానో అప్పుడు నాకు యువర్ వెదర్ అనేది లైక్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యి ఉండాలి. ఓకే, ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యి ఉండాలి ఇది. సో నేనేమంటా అంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటా ఇక్కడ, లైక్ లెట్ కరెంట్ ట్యాబ్ అని. అండ్ ఈ కరెంట్ ట్యాబ్కి నేను యూజర్ ట్యాబ్ని ఇచ్చేస్తాను. ఇప్పుడు యూజర్ ట్యాబ్ ఏంటి, డేటా యూజర్ వెదర్. ఇప్పుడు డేటా యూజర్ వెదర్ అనేది దీనికి ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం కరెంట్ ట్యాబ్లో యూజర్ ట్యాబ్ని పెట్టేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కరెంట్ ట్యాబ్కి లైక్ చెప్పేస్తాం, కరెంట్ ట్యాబ్ ఏది ఉంటే అది మనకి ఇక్కడ కనిపించాలి అన్నట్టు. ఓకే, సో ఒకవేళ యువర్ వెదర్ అనేది కరెంట్ ట్యాబ్లో ఉందనుకోండి, అప్పుడు మనకి దీని వెనకాల ఆ బ్యాక్గ్రౌండ్ మనం ఏదైతే CSSతో ఇచ్చామో అండ్ యువర్ వెదర్ కింద అదంతా ఎలిమెంట్స్. ఒకవేళ మనం కరెంట్ ట్యాబ్ని చేంజ్ చేసామనుకోండి, లైక్ దీనికి సెర్చ్ వెదర్కి, అప్పుడు సెర్చ్ వెదర్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండాలి, దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండద్దు. అండ్ అప్పుడు ఎలిమెంట్స్ ఇక్కడ సెర్చ్ వెదర్కి లైక్ ఫామ్ అదంతా కనిపించాలి. సో దానికోసం మనం ఒక వేరియబుల్లో సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు నేను ఏమంటా అంటే, నేను ఒక మన API కీ ఉంది కదా, అది కూడా మనం సేవ్ చేసుకుందాం. సో API కీ. సో API కీ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఓపెన్ వెదర్ మ్యాప్కి వెళ్తాము. ఓపెన్ వెదర్ మ్యాప్లో ఆల్రెడీ మనం రిజిస్టర్ అయ్యాం లాస్ట్ టైం కదా. సో నేనేం చేస్తాను అంటే ఒకసారి ఇక్కడ API డాక్స్లో వెళ్దాం, కరెంట్ వెదర్ డేటాలో, అండ్ ఇక్కడ సిటీ నేమ్ దగ్గరికి వెళ్దాము. అండ్ దీన్ని ఇలా కాపీ చేద్దాం, మనం న్యూ ట్యాబ్కి వచ్చి ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. సెర్చ్ చేయకండి ఎందుకంటే రాదు. సో API కీస్లో వెళ్ళాం మనం. API కీలో వెళ్ళి నేను అప్పుడు ఒక మై API కీ అని యూజ్ చేసా, కావాలంటే డిఫాల్ట్ ఏదైనా మీరు యూజ్ చేయొచ్చు. నేను దీన్ని ఇలా డిఫాల్ట్ని ఏదో ఒకటి కాపీ చేసి API కీ ప్లేస్లో ఇలా పేస్ట్ చేశా.
ఇప్పుడు సిటీ నేమ్ దగ్గరకు వచ్చి ఈ సిటీ నేమ్ ఏదైతే ఉందో అదంతా తీసేసా నేను, అండ్ ఇక్కడ లండన్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టా. ఇప్పుడు ఎంటర్ కొట్టగానే ఏమైంది, లండన్లో ఏదైతే ఇప్పుడు కరెంట్ వెదర్ ఉందో అది వస్తుంది. సో మనకి ఇది ఏపీఐ వర్క్ చేయాలంటే మన ఏపీఐకి ఇక్కడ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఇది లాటిట్యూడ్, లాంగిట్యూడ్స్, వెదర్ది ఐడి ఉంది 804 అంట. క్లౌడ్స్ ఉన్నాయి కరెంట్లీ, అండ్ ఓవర్కాస్ట్ క్లౌడ్స్ ఐకాన్. ఇప్పుడు ఐకాన్ ఉంది చూసారా, క్లౌడ్స్ ఐకాన్ అంట ఇది. సో మనకు 04D ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఇది క్లౌడ్స్ ఐకానా లేకపోతే కంట్రీ ఐకానా అనేది మనకు చూస్తేనే తెలుస్తుంది. డాక్యుమెంటేషన్ అనేది చదవాలి. సో ఇక్కడ చూస్తే టైమ్ జోన్ ఇక్కడ ఉంది, నేమ్ లండన్. ఓకే, అండ్ కంట్రీ జీబీ అంట. తర్వాత విండ్ గురించి, క్లౌడ్స్ గురించి ఇదంతా ఇచ్చారు చూసారా. సో ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ డాక్యుమెంటేషన్ అనేది చదువుదాం. సో ఈ ముందు ఇక్కడ దీని అవుట్పుట్ ఇక్కడ ఉండాలి కదా, సో చూద్దాం ఒకసారి. ఓకే, సో సిటీ ఐడి ఉంది, ఇది జేసన్. ఓకే, సో ఫస్ట్ కోఆర్డినేట్స్ ఉన్నాయి చూసారా, లాటిట్యూడ్, లాంగిట్యూడ్, సేమ్ అదే లాటిట్యూడ్, లాంగిట్యూడ్. దాని తర్వాత వెదర్ ఐడి ఇచ్చారు, వెదర్ కండిషన్ ఐడి అంట, అంటే ప్రతి ఒక్క కండిషన్కి వీళ్ళ దగ్గర ఒక ఐడి ఉంది. దాని తర్వాత గ్రూప్ ఆఫ్ వెదర్ పారామీటర్స్ లైక్ రెయిన్, స్నో, ఏంటిది అనేది ఎక్కువ. దాని తర్వాత వెదర్ డిస్క్రిప్షన్ ఇచ్చారు, తర్వాత వెదర్ ఐకాన్ ఇచ్చారు, వెదర్ ఐకాన్ ఐడి అని. ఓకే, దాని తర్వాత మెయిన్ డాట్ టెంపరేచర్, అంటే మెయిన్ టెంపరేచర్ ఏంటి సెల్సియస్లో ఏంటి అనేది ఇది ఎక్కడ ఇచ్చారు. దాని తర్వాత మీరు ఇక్కడ చూస్తే నార్మల్గా విండ్ స్పీడ్ అనేది ఇప్పుడు మనకి ఇక్కడ జేసన్లో అవుట్పుట్ ఎలా వస్తుందో దాని ప్రకారంగానే వీళ్ళు ఇక్కడ ఇదంతా ఇచ్చారు చూసారా. సో మనకి ఇక్కడ టైమ్ జోన్ ఉంది, నేమ్ ఇదంతా ఉంది. సో మనం ఈ జేసన్ని చదివి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వెదర్ కండిషన్ కోడ్స్ అని ఉంది, దీని మీద క్లిక్ చేద్దాం మనం. సో వెదర్ కండిషన్ కోడ్స్ అంటే ఏంటి చూసారా, ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క ఐకాన్కి ఒక్కొక్క ఇమేజ్ ఉంది. సో మనం ఇక్కడ క్రాస్ చెక్ చేద్దాం లండన్ని. సో లండన్కి ఐడి ఏంటి 04D అంట. సో 04D ఇక్కడ ఏముంది 04D ఇది. సో 04Dకి ఐకాన్ ఏమి ఇచ్చారు, క్లౌడ్స్ ఇచ్చారు. సో బ్రోకెన్ క్లౌడ్స్, అదే కదా వాళ్ళు కూడా అనేది క్లౌడ్స్ ఉన్నాయని అలా. సో మనం ఇలా డేటాని అర్థం చేసుకోవాలి డాక్యుమెంటేషన్ చదివి. ఇప్పుడు నేను ఏం చేసుకుంటా అంటే మనకి ఎలాగో ఈ ఏపీఐని మీరు చదివితే మనకి ఇక్కడ ఒక కీ కావాలి అండ్ ఇక్కడ నేమ్ కావాలి, మిగిలినదంతా సేమ్. ఇప్పుడు ఈ నేమ్ అనేది మనం సెర్చ్ ఫామ్ నుంచి ఇస్తాము, మనం ఏదైతే సెర్చ్ చేస్తున్నామో. కానీ ఈ కీ అయితే కాన్స్టెంట్ కదా. సో నేను ఈ కీని ఏం చేస్తాను అంటే ఇలా కాపీ చేసుకొని ఇక్కడ ఏపీఐ కీలో యాజ్ అ స్ట్రింగ్ లాగా పేస్ట్ చేసేస్తా. ఇప్పుడు మనం సేవ్ చేసుకున్నాం మన కోడ్లో. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు మనది వర్క్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే నేను డిఫాల్ట్ ట్యాబ్ అని తీసుకుంటా, ఇక్కడ డిఫాల్ట్ ట్యాబ్. అండ్ ఇక్కడ ఏం చేస్తా అంటే కరెంట్ ట్యాబ్ ఏదైతే ఉందో, అంటే కరెంట్ ట్యాబ్లో ఇప్పుడు యూజర్ ట్యాబ్ ఉంది. సో యూజర్ ట్యాబ్ది క్లాస్ లిస్ట్ ఏదైతే ఉందో అందులో నేను యాడ్ చేస్తున్న కరెంట్ ట్యాబ్ని. ఓకేనా, ఇప్పుడు ఈ కరెంట్ ట్యాబ్ అంటే ఏంటి, ఇది చూడాలంటే మనం సిఎస్ఎస్లో వెళ్ళాలి. ఓకే, అండ్ సిఎస్ఎస్లో వెళ్ళి మనం ఇక్కడ సెర్చ్ చేయాలి కరెంట్ ట్యాబ్ ఎక్కడుంది అనేది. సో కరెంట్ ట్యాబ్ ఎక్కడుంది, చాలా సిఎస్ఎస్ రాసాం మనం. ఓకే, ఇక్కడ సెర్చ్ చేద్దాం మనం ఒకసారి కరెంట్ ట్యాబ్. ఓకే, ఇక్కడే ఉంది. సో కరెంట్ ట్యాబ్ అనేది ఈ క్లాస్, కరెంట్ ట్యాబ్ అనే క్లాస్ దేనికైతే ఉంటుందో దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేస్తుంది, బార్డర్ రేడియస్ వచ్చేస్తుంది. ఓకేనా, సో నేను ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నా, కరెంట్ ట్యాబ్లో ఏం ఉంటే, ఇప్పుడు అది యూజర్ ట్యాబా ఇంకేమైనా మనకు సంబంధం లేదు, కానీ కరెంట్ ట్యాబ్లో ఏముంటే దాని క్లాస్ లిస్ట్లో యాడ్ చేసేస్తే కరెంట్ ట్యాబ్ అనే సిఎస్ఎస్ క్లాస్. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇది యువర్ వెదర్ కదా, మనం ఇక్కడ చెప్పేసాం కరెంట్ ట్యాబ్లో ఉండాల్సింది యూజర్ ట్యాబ్ అని. సో ఇప్పుడు ఇది ఉంది కాబట్టి దీనికి స్టైల్ అనేది వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఫంక్షన్ రాస్తా. ఏం ఫంక్షన్ రాస్తా, ఎప్పుడైతే మనం దీని మీద క్లిక్ చేస్తామో ఇక్కడ ఎలిమెంట్స్ రావాలి, అండ్ ఎప్పుడైతే నేను సెర్చ్ వెదర్ మీద క్లిక్ చేస్తానో దాని ఎలిమెంట్స్ రావాలి. ఓకేనా, సో దానికోసం మనం ఒక ఫంక్షన్ రాద్దాము. ఏమని, స్విచ్ ట్యాబ్ అనే ఒక ఫంక్షన్. ఓకే, ఇప్పుడు స్విచ్ ట్యాబ్ అనే ఒక ఫంక్షన్ రాస్తున్నాం. ఇందులో నేను ఒకటి పాస్ చేస్తా, ఏంటిది
క్లిక్డ్ ట్యాబ్ అని. అంటే మనం ఏ ట్యాబ్ మీద క్లిక్ చేసామో ఆ ట్యాబ్ మనం ఈ స్విచ్ ట్యాబ్లోకి పంపిస్తాం. ఓకే, అండ్ ఇందులో ఏముంటుంది, ఉంటే క్లిక్ ట్యాబ్ యూజర్ ట్యాబ్ ఉంటుంది, లేకపోతే సెర్చ్ ట్యాబ్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు అలా పంపిస్తున్నాం. ఇంకా మనం చెప్పలే యూజర్ ట్యాబ్ ఉంటుందా సెర్చ్ ట్యాబ్ ఉంటుందా అనేది, మనం జస్ట్ అలా తీసుకుంటున్నాం. నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ప్రజెంట్ ఏపీఐ ఎర్రర్ కంటైనర్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను తీసేస్తా. ఓకే, క్లాస్ లిస్ట్ డాట్ రిమూవ్ యాక్టివ్. ఓకే, ఫస్ట్ ఏపీఐ ఎర్రర్ కంటైనర్ మనం ఏదైతే రాసామో ఏపీఐ ఎర్రర్ వస్తుందని ఆ కంటైనర్ని మనం తీసేస్తున్నాం. మనకు దాంతో సంబంధం లేదు ప్రజెంట్ అయితే, ఎందుకంటే ఏపీఐ ఎర్రరే రాలేదు ఇంకా. ఓకే, సో నేనేం చేస్తాను అంటే దాని తర్వాత ఒకవేళ క్లిక్డ్ ట్యాబ్ నాట్ ఈక్వల్ టు కరెంట్ ట్యాబ్ ఉంటే, సో ఒకవేళ క్లిక్డ్ ట్యాబ్ కరెంట్ ట్యాబ్కి ఈక్వల్ లేకపోతే, అంటే ఇప్పుడు క్లిక్డ్ ట్యాబ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని మీద క్లిక్ చేశాను అండ్ కరెంట్ ట్యాబ్లో యూజర్ వెదర్ ఉంది, సో రెండు ఈక్వల్ కాదు. సో అప్పుడు ఏమవ్వాలి, దేని మీద క్లిక్ చేసామో అది కరెంట్ ట్యాబ్ అయిపోవాలి, అంతే కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఫస్ట్ కరెంట్ ట్యాబ్లో నుంచి నేను తీసేస్తా క్లాస్ లిస్ట్ని కరెంట్ ట్యాబ్. ఓకే, తీసేశాక కరెంట్ ట్యాబ్ని ఈక్వల్స్ టు చేస్తా క్లిక్డ్ ట్యాబ్కి. ఓకే, అండ్ మళ్ళీ కరెంట్ ట్యాబ్కి క్లాస్ లిస్ట్లో యాడ్ చేస్తా కరెంట్ ట్యాబ్ని. ఓకేనా, ఇక్కడ ఏమైందో తెలుసా, ఫస్ట్ మనం ఏం చెప్తున్నా అంటే ఒకవేళ నేను సెర్చ్ వెదర్ మీద క్లిక్ చేశాను, సెర్చ్ వెదర్ మీద క్లిక్ చేసినప్పుడు చెక్ చేస్తుంది మనం క్లిక్ చేసిన సెర్చ్ వెదర్ అండ్ ప్రజెంట్ ఉన్న కరెంట్ ట్యాబ్ రెండు ఈక్వల్ కాదు. అప్పుడు ఏమవ్వాలి, ఇందులో నుంచి బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోవాలి. ఓకే, దాని తర్వాత కరెంట్ ట్యాబ్ని మనం అప్డేట్ చేయాలి సెర్చ్ వెదర్కి. చేశాక మళ్ళీ కరెంట్ ట్యాబ్కి మనం ఈ బ్యాక్గ్రౌండ్ అదంతా ఇవ్వాలి. సో మనం డైరెక్ట్గా సెర్చ్ వెదర్ని డైరెక్ట్గా యువర్ వెదర్ని అప్డేట్ చేయట్లేదు, మనం వీటిని ఒక వేరియబుల్లో స్టోర్ చేసాం కరెంట్ ట్యాబ్ అని. ఓకే, అండ్ దాన్ని అప్డేట్ చేస్తున్నాం. సో ఇది అందులో స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా అలా అప్డేట్ అవుతుంది. ఓకేనా, అది ఇక్కడి వరకు అయింది కరెంట్ ట్యాబ్. దాని తర్వాత మనం ఏం చేస్తాము, ఒకవేళ సెర్చ్ ఫామ్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ కంటైన్స్ యాక్టివ్ నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే ఫస్ట్ ఇది చూడండి, సెర్చ్ ఫామ్లో క్లాస్ లిస్ట్లో యాక్టివ్ ఉందా అనేది చెక్ చేస్తున్నాం. ఓకే, ఒకవేళ యాక్టివ్ ఉందనుకోండి ఇదేమి ఇస్తుంది, నేను జస్ట్ హైలైట్ చేసిన పార్ట్ ట్రూ ఇస్తుంది. కానీ నేను దీని ముందు ఒక ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టా అంటే ఈ ట్రూ మొత్తం ఫాల్స్ అయిపోతుంది. అంటే ఏంటి దీని మీనింగ్, ఒకవేళ సెర్చ్ ఫామ్ ఏదైతే ఉందో దాని క్లాస్లో యాక్టివ్ లేకపోతే ఏం చేయాలి, మనం యూజర్ ఇన్ఫో కంటైనర్ ఏదైతే ఉందో దాని క్లాస్ లిస్ట్లో నుంచి కూడా యాక్టివ్ని తీసేయాలి. ఓకే, దాని తర్వాత గ్రాంట్ యాక్సెస్ ఏదైతే కంటైనర్ ఉందో దాని క్లాస్ లిస్ట్లో నుంచి కూడా రిమూవ్ చేసేయాలి యాక్టివ్ని. ఓకే, అండ్ దాని తర్వాత సెర్చ్ ఫామ్ని సెర్చ్ ఫామ్ అనే క్లాస్ ఏదైతే ఉందో క్లాస్ లిస్ట్లో మనం యాడ్ చేయాలి యాక్టివ్ని. దీని మీనింగ్ ఏంటి, సెర్చ్ ఫామ్ ఏదైతే ఉందో, ఇప్పుడు సెర్చ్ ఫామ్ అంటే ఏంటి, డైరెక్ట్గా ఫామ్. ఒకవేళ అది యాక్టివ్ లేకపోతే, ఒకవేళ ఇందులో సెర్చ్ ఫామ్ ఏదైతే ఉందో అది యాక్టివ్ లేకపోతే, ఓకే, డాట్ కంటైన్స్ యాక్టివ్ ఇది ట్రూ ఏదో ఒకటి ఇస్తుంది. ఓకే, ఒకవేళ ఉందనుకోండి, క్లియర్గా చెప్తా వినండి, సెర్చ్ ఫామ్ ఉంది, సెర్చ్ ఫామ్లో ఒకవేళ యాక్టివ్ లేకపోతే అప్పుడు ఏం చేయాలి, యూజర్ ఇన్ఫో కంటైనర్ ఉంది కదా, ఒకవేళ మనం దీని గురించి మాట్లాడుతున్నాం, ఒకవేళ ఇందులో యాక్టివ్ లేకపోతే ఇవన్నీ తీసేయాలి మనం. సో నేను ఏం చేస్తున్నా, యూజర్ ఇన్ఫో కంటైనర్ని తీసేసా, ఇది తీసేసా, కానీ సెర్చ్ ఫామ్లో యాడ్ చేసా యాక్టివ్ని.
ఓకేనా, అది. సో ఒకవేళ యాక్టివ్ లేకపోతే మనం యాడ్ చేస్తున్నాము, అదే కదా. ఒకవేళ సెర్చ్ ఫామ్ యాక్టివ్ లేకపోతే దాన్ని మనం యాక్టివేట్ చెయ్యాలి. ఓకే, అది. ఒకవేళ ఎల్స్లో ఏం రాస్తాం మనం, ఎల్స్ సెర్చ్ ఫామ్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ రిమూవ్ యాక్టివ్. ఓకే, దాని తర్వాత యూజర్ ఇన్ఫో కంటైనర్ ఏదైతే ఉందో దాని క్లాస్ లిస్ట్లో నుంచి కూడా రిమూవ్ చేసేయాలి యాక్టివ్ని. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అసలు, మనం ఇక్కడ స్విచ్ ట్యాబ్ గురించి మాట్లాడుతున్నాం. మనం దేని మీద క్లిక్ చేస్తే ఏం జరగాలనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను యువర్ వెదర్ మీద క్లిక్ చేశాను అనుకోండి, అప్పుడు సెర్చ్ వెదర్లో ఫామ్ ఏదైతే ఉందో దాని క్లాస్ వెళ్ళిపోవాలి. అంటే అందులో యాక్టివ్ అనే క్లాస్ ఉండొద్దు, అంటే అది ఆటోమేటిక్గా హైడ్ అయిపోతుంది. ఓకే, ఇవన్నీ హైడ్ అయిపోవాలి. అండ్ మనకి ఏదైతే ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయో జస్ట్ అవే కనిపించాలి. కానీ ఒకవేళ నేను సెర్చ్ వెదర్ మీద క్లిక్ చేశాను అనుకోండి, అప్పుడేమవ్వాలి, యువర్ వెదర్లో ఏదైతే లైక్ మనం స్టార్టింగ్లో గ్రాంట్ పర్మిషన్, అలౌ పర్మిషన్ టు లైక్ యాక్సెస్ యువర్ లొకేషన్ అదంతా ఉంది కదా, వాటిని హైడ్ చేసేసి సెర్చ్ ఫామ్ ఏముందో అది చూపించాలి. సో నేను అదే ఇక్కడ రాసా. ఓకే, ఒకవేళ క్లిక్ ట్యాబ్ అని లేకపోతే మనం క్లాస్ ట్యాబ్ ఇదైతే ఓకే. ఒకవేళ మనం సెర్చ్ ఫామ్లో యాక్టివ్ లేకపోతే సెర్చ్ ఫామ్ని చూపించాలి. ఒకవేళ సెర్చ్ ఫామ్ లైక్ యాక్టివ్ ఉంటే దాన్ని చూపించాలి. సో ఇక్కడ వరకు ఈ ఫంక్షన్ అనేది అయిపోయింది, స్విచ్ ట్యాబ్ అనే ఫంక్షన్. దీని తర్వాత నేను ఏం చేస్తాను అంటే యూజర్ ట్యాబ్ ఏదైతే ఉందో యూజర్ ట్యాబ్ దానికి ఒక యాడ్ ఈవెంట్ లిజనర్ చేస్తాను. ఓకే, యాడ్ ఈవెంట్ లిజనర్ ఏమని, క్లిక్ అని. సో క్లిక్ చేశాను నేను, అప్పుడే ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఏం ఫంక్షన్ జరుగుతుంది, స్విచ్ ట్యాబ్ అవుతుంది అది. అండ్ సెర్చ్ ట్యాబ్ ఏదైతే ఉందో సెర్చ్ ట్యాబ్ దాని మీద కూడా ఒక యాడ్ ఈవెంట్ లిజనర్ చేస్తా. యాడ్ ఈవెంట్ లిజనర్ దానికి కూడా నేను క్లిక్ ఇచ్చేస్తా అండ్ ఒక ఫంక్షన్ రాస్తా నేను, ఏమని, స్విచ్ ట్యాబ్లో వెళ్తుంది సెర్చ్ ట్యాబ్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్తున్నా, యూజర్ ట్యాబ్ మీద ఒక యాడ్ ఈవెంట్ లిజనర్ చేశా, దాని మీద క్లిక్ చేస్తే అంట స్విచ్ ట్యాబ్ అనే ఫంక్షన్లో యూజర్ ట్యాబ్ వెళ్ళాలంట. ఒకవేళ సెర్చ్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే స్విచ్ ట్యాబ్లో సెర్చ్ ట్యాబ్ వెళ్ళాలంట. సో ఇప్పుడు చూద్దాం మనం, చూసారా, యువర్ వెదర్ మీద క్లిక్ చేయగానే బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది, సెర్చ్ వెదర్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ హైడ్ అయిపోతున్నాయి. అండ్ సెర్చ్ వెదర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యువర్ వెదర్లో ఉండాల్సినవి అన్నీ హైడ్ అయిపోతున్నాయి అండ్ మనకు జస్ట్ ఈ ఫామ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు అర్థమైందా మనం ఇక్కడ ఏం రాసాము? ఓకేనా, కొంచెం కూర్చొని ఆలోచిస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, అది ఇప్పుడు మనకి ఇక్కడ అర్థమైపోయింది, సెర్చ్ సిటీ ఇదంతా మనకు వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనం కొన్ని వేరే ఎలిమెంట్స్ని ఇంకా యూజ్ చేయాలి, లైక్ వెదర్ హ్యాండిల్ చేయడానికి ఏమేమి కావాలో వాటిని. సో నేను ఇక్కడ ఏం చేస్తా అంటే యూజర్ వెదర్ హ్యాండ్లింగ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ యూజర్ వెదర్ హ్యాండ్లింగ్, అక్కడ యూజర్లో ఏదైతే వెదర్ ఉంటుందో దాన్ని హ్యాండిల్ చేయాలి. సో యూజర్ వెదర్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ అయితే మనకు గ్రాంట్ యాక్సెస్ ఇదంతా కావాలి. ఓకే, లైక్ గ్రాంట్ యాక్సెస్ బటన్, లోడింగ్ స్క్రీన్, మెసేజ్ ఏదైతే ఉందో అదంతా కావాలి. సో ఇక్కడ డేటా, మెసేజ్, టెక్స్ట్, లోడింగ్ కంటైనర్ అదంతా మనం లైక్ ఇక్కడ సేవ్ చేసుకోవాలి. నేనేమంటా అంటే ఇక్కడ కాన్స్ట్ గ్రాంట్ యాక్సెస్ బటన్ ఏదైతే ఉందో డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ అండ్ గ్రాంట్ యాక్సెస్ బటన్కి ఏమి ఇచ్చాం మనం, డేటా గ్రాంట్ యాక్సెస్ అంట. సో డేటా యాక్షన్ని ఇలా సేవ్ చేసేసాము. నెక్స్ట్ ఏంటి, మెసేజ్ టెక్స్ట్ని. సో కాన్స్ట్ మెసేజ్ టెక్స్ట్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్. దీనికి ఏమి ఇచ్చాము అప్పుడు, ఇది
మెసేజ్ టెక్స్ట్ కూడా అయిపోయింది. దాని తర్వాత మనం లోడింగ్ కూడా చూపించాలి, ఏపీఐ ఎర్రర్స్ ఏదైతే ఉందో అది కూడా చూపించాలి కదా. సో నేను ఫాస్ట్గా దాని గురించి కూడా రాసేస్తా. ఓకే, సో ఏం లేదు, జస్ట్ ఇక్కడ చూడాలి లోడింగ్కి ఏమి ఇచ్చామనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ లోడింగ్ ఉంది, లోడింగ్కి ఏమి ఇచ్చాము మనం ఇక్కడ లోడింగ్ కంటైనర్ అని ఇచ్చాము. ఓకే, అలానే మనం ఏపీఐ హ్యాండ్లింగ్కి ఏమి ఇచ్చాము, ఏపీఐ హ్యాండిల్ ఎర్రర్ ఇచ్చాము, ఇక్కడ డేటా ఏపీఐ ఎర్రర్ టెక్స్ట్ ఇచ్చాము. అదంతా నేను జస్ట్ ఇక్కడ రాసేస్తున్నా. సో ఇక్కడ నేను అన్నీ సేవ్ చేసుకున్నాను. ఇక్కడ ఏపీఐ ఎర్రర్ మెసేజ్, ఓకే, ఎర్రర్ బటన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి చూసి ఏపీఐ ఎర్రర్ టెక్స్ట్, ఏపీఐ ఎర్రర్ బటన్, ఇమేజ్ నాట్ ఫౌండ్, ఇదంతా నేను ఇక్కడ రాసేసాను. ఓకే, ఇప్పుడు దీని తర్వాత మనం ఏం చేయాలి, గెట్ లొకేషన్ చేయాలి, అంతే కదా. సో మనం లైక్ గ్రాంట్ యాక్సెస్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు యూజర్ది కరెంట్ పొజిషన్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి మనం లొకేషన్ని గెట్ చేసుకోవాలి. సో నాకు రాదు, ఎలా రాయాలో దీని కోడ్. సో నేనేం చేస్తా, గూగుల్ చేస్తా లైక్ హౌ టు గెట్ కరెంట్ లొకేషన్ ఇన్ జావా స్క్రిప్ట్ అని చేసా. ఇప్పుడు ఫస్ట్ మనకు W3 Schools వచ్చింది, HTML జియో లొకేషన్ ఏపీఐ అంట. ఓపెన్ చేద్దాం ఒకసారి అండ్ ట్రై ఇట్ అంట. ట్రై ఇట్ మీద క్లిక్ చేస్తే ఓకే అలౌ, ఓకే వస్తుంది. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ చూడండి, కాన్స్ట్ ఎక్స్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై డెమో అంట. ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ చేద్దాం ఒకసారి. నేను ఇక్కడ ట్రై ఇట్ మీద క్లిక్ చేసా. క్లిక్ ద బటన్ టు గెట్ యువర్ కోఆర్డినేట్స్. లాటిట్యూడ్ వచ్చేసింది, లాంగిట్యూడ్. ఓకే, సో ఇది ఏం చేస్తుంది, ఒక ఎక్స్ అనే ఒకటి లైక్ పీ తీసుకొని అందులో పంపించేస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఈ గెట్ లొకేషన్ ఐడి ఏదైతే ఉందో ఇది లైక్ మనం యూజ్ చేసుకోవడానికి కావాలి. సో నేను ఏం చేస్తా అంటే ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇదంతా నేను కామ్గా ఇలా కాపీ చేసుకుంటా, ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసేస్తా. ఇప్పుడు చూద్దాం ఏం చేయాలో. సో ఫస్ట్ మనం జియో లొకేషన్ అంట ఫంక్షన్, ఒకవేళ నావిగేటర్ డాట్ జియో లొకేషన్ ఇదంతా వీళ్ళదే లైక్ జావా స్క్రిప్ట్ లైబ్రరీస్ లాగా ఏపీఐ. ఓకే, గట్ కరెంట్ లొకేషన్ షో పొజిషన్ అంట. ఓకే, ఎల్స్ ఎక్స్ డాట్ ఇన్నర్ HTML జియో లొకేషన్ నాట్ సపోర్టెడ్. ఓకే, సో ఇది ఎర్రర్ అంట. సో మనం ఇక్కడ ఇది తీసేసి మన ఎర్రర్ ఏదైతే ఉందో అక్కడ ఇది చేసేద్దాం. సో గ్రాంట్ యాక్సెస్ బటన్ని నేను ఏం చేస్తాను అంటే స్టైల్లో వెళ్ళి డాట్ డిస్ప్లేలో వెళ్ళి దీన్ని చేసేస్తాను నన్. ఓకే, దాని తర్వాత ఏదైతే మెసేజ్ టెక్స్ట్ ఉందో దాని ఇన్నర్ HTMLలో వెళ్ళి నేను ఏమంటా అంటే జియో లొకేషన్ ఈజ్ నాట్ సపోర్టెడ్ బై దిస్ డివైస్ ఆర్ బై దిస్ బ్రౌజర్. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు షో పొజిషన్ అంట. షో పొజిషన్ ఫంక్షన్ ఏం చేస్తుందో చూద్దాం. సో షో పొజిషన్ అనే ఫంక్షన్లో ఒక ఫంక్షన్ ఉంది, అందులో లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఉన్నాయి. ఓకే, సో నేను ఏం చేస్తా అంటే ఇదంతా తీసేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటా. ఏమని, కాన్స్ట్ యూజర్ కోఆర్డినేట్స్ అని. యూజర్ కోఆర్డినేట్స్ ఈక్వల్స్ టు ఇందులో నేను లాటిట్యూడ్ని సపరేట్గా సేవ్ చేసుకుంటా లైక్ పొజిషన్ డాట్ సో నేను ఇక్కడ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ గురించి రాసా. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే పొజిషన్ డాట్ కోఆర్డినేట్స్ డాట్ లాంగిట్యూడ్ అంట, పొజిషన్ డాట్ కోఆర్డినేట్స్ డాట్ లాటిట్యూడ్ అంట. ఇది ఏం చేస్తున్నారు వీళ్ళు, ఎక్స్ అనే ఇన్నర్ HTMLలో లైక్ ఇక్కడ ఇది ఉంది కదా ఇందులోకి పంపించేస్తున్నారు. కానీ నేనేం చేసా, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నా యూజర్ కోఆర్డినేట్స్ అని. సేమ్ వీళ్ళు ఇక్కడ రాసిందే నేను ఇక్కడ రాసుకున్నా. మీరు కొంచెం బిగినర్ కాబట్టి మీకు అర్థం కాదు, వామ్మో చాలా అడ్వాన్స్ అయిపోయిందని అనిపిస్తుంది, కాకపోతే అంత అడ్వాన్స్ ఏం కాదు ఇది. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఒక ఫంక్షన్ రాసుకుంటా లైక్ సెషన్ స్టోరేజ్ నుంచి తెచ్చుకోవడానికి. సో సెషన్ స్టోరేజ్ అంటే ఏంటి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ ఒకసారి ఒక లైక్ హైదరాబాద్ అని సెర్చ్ చేసాం. ఓకే,
సో దాని లొకేషన్ ఏదైతే ఉంటుందో అది మన సెషన్లో స్టోర్ అయిపోతుంది. ఓకే, లైక్ మన బ్రౌజర్ది సెషన్ స్టోరేజ్ అని ఉంటుంది, అందులో సేవ్ అయిపోతుంది దాని అవుట్పుట్. ఇప్పుడు మనం మధ్యలో వేరే వేరే అన్నీ చేసాము, మళ్ళీ హైదరాబాద్ చేసామనుకోండి, అప్పుడు మనం మళ్ళీ ఏపీఐని కాల్ చేయొద్దు. ఏపీఐని కాల్ చేయకుండా మనం ఏం చేస్తామంటే, లైక్ ఏదైతే సెషన్ స్టోరేజ్లో లైక్ ఆల్రెడీ కోఆర్డినేట్స్ ఉంటాయో, ఆల్రెడీ డేటా ఉంటుందో, ఓకే, దాన్ని మనం లైక్ యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా, నేను కరెంట్ నా యూజర్ది ఏదైతే లొకేషన్ ఉందో దాని మీద క్లిక్ చేసా ఇప్పుడు. ఓకే, ఇక్కడ క్లిక్ చేసా. సో అప్పుడు మన ఏదైతే లొకేషన్ ఉంటుందో, నేను ఏదైతే లొకేషన్కి గ్రాండ్ యాక్సెస్ ఇచ్చేస్తానో ఆ కోఆర్డినేట్స్ సెషన్ స్టోరేజ్లో స్టోర్ అయిపోతాయి. అండ్ మళ్ళీ నేను ఇక్కడికి వచ్చినప్పుడు సెషన్ స్టోరేజ్ నుంచే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో ఊకేనే లైక్ బ్రౌజర్ లైక్ జియో లొకేషన్ని కాల్ చేయొద్దు, లైక్ 100 సార్లు కాల్ చేయొద్దు జియో లొకేషన్ని. సెషన్ స్టోరేజ్లో ఏదైతే ఉంటుందో అదే మనం లైక్ యూస్ చేస్తాము. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఒక ఫంక్షన్ రాసుకుంటాను నేను ఇక్కడ. ఏమని ఫంక్షన్? గెట్ ఫ్రమ్ సెషన్ స్టోరేజ్. ఇప్పుడు గెట్ ఫ్రమ్ సెషన్ స్టోరేజ్కి నేను ఏం చేస్తాను అంటే కాన్స్ట్ లోకల్ కోఆర్డినేట్స్ అని ఒక వేరియబుల్లో సెషన్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటమ్ యూజర్ కోఆర్డినేట్స్. సో నేను ఏం చేస్తున్నాను అర్థమైందా మీకు? ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, ఎప్పుడైతే ఈ గెట్ ఫ్రమ్ సెషన్ స్టోరేజ్ ఉంది కదా, దీన్ని కాల్ చేసినప్పుడు సెషన్ స్టోరేజ్లో ఒక ఐటమ్ ఉంది యూజర్ కోఆర్డినేట్స్ అని, దాన్ని నువ్వు గెట్ చేయని. ఇప్పుడు ఈ యూజర్ కోఆర్డినేట్స్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది యూజర్ కోఆర్డినేట్స్. సో నేను సేవ్ చేస్తా, అది చూపిస్తాను మీకు మొత్తం ఫ్లో ఎలా జరుగుతుందో. అండ్ ఒకవేళ లోకల్ కోఆర్డినేట్స్ లేకపోతే, ఒకవేళ లోకల్ కోఆర్డినేట్స్ ఏం లేదనుకోండి, అప్పుడేమవ్వాలి? గ్రాంట్ యాక్సెస్ కంటైనర్, అప్పుడు ఫామ్లోకి రావాలి. క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ చేసాము యాక్టివ్. ఓకే, ఎల్స్ కాన్స్ట్ కోఆర్డినేట్స్ ఏం జరగాలి? జేసన్ డాట్ పార్స్ చేస్తున్నా నేను లోకల్ కోఆర్డినేట్స్. అండ్ ఒక ఫంక్షన్ ఇక్కడ కాల్ చేయాలి మనం. సో ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే, ఈ గెట్ సెషన్ ఫ్రమ్ ఇది స్టోరేజ్ ఉంది కదా, నేను దీన్ని ఇక్కడ కాల్ చేసుకుంటా. ఇక్కడ సో ఎప్పుడైతే నేను ఏమంటున్నా అంటే, ఎప్పుడైతే నాకు యువర్ వెదర్ మీద లైక్ క్లిక్ చేస్తానో చూసారా, ఇప్పుడు ఇదంతా వచ్చింది. ఎందుకు? ఇప్పుడు మన సెషన్ స్టోరేజ్లో లోకల్ కోఆర్డినేట్స్ లేవు కరెంట్గా. లోకల్ కోఆర్డినేట్స్ అంటే ఏంటి? సెషన్ స్టోరేజ్లో ఈ కోఆర్డినేట్స్ ఏం లేవు. అందుకే మనకి ఇక్కడ ఈ యాక్టివ్ అనే క్లాస్ వచ్చింది. యాక్టివ్ అనే క్లాస్ వచ్చి ఇదంతా కనిపిస్తుంది. ఇప్పుడు నేను గెట్ గ్రాంట్ యాక్సెస్ మీద క్లిక్ చేస్తే ఏమైద్ది? గ్రాంట్ యాక్సెస్ మీద క్లిక్ చేసినప్పుడు మనం ఈ ఫంక్షన్ని కాల్ చేస్తాం, గెట్ లొకేషన్ అనే ఫంక్షన్ని. అప్పుడు ఇదేం చేస్తుంది? మనకి లైక్ ఈ గెట్ లొకేషన్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తే అప్పుడు మనకి ఇది అక్కడ చూపిస్తుంది లైక్ లొకేషన్ కావాలి అన్నట్టు. ఓకేనా? సో మనం చిన్నగా వెళ్దాం అటే. సో గెట్ స్టోరేజ్ ఫ్రమ్ సెషన్ చేసాం కదా. ఓకే, ఇప్పుడు గెట్ లొకేషన్ కూడా రాసాం మనం. డిస్ప్లే డాట్ నన్ చేసేస్తున్నాం ఒకవేళ ఇది ఎర్రర్ వస్తే. ఓకే, దాని తర్వాత షో పొజిషన్ మీద లైక్ ఇక్కడ యూజర్ కోఆర్డినేట్స్లో మనం సేవ్ చేస్తున్నాం. సేవ్ చేశాక నేను ఇక్కడ ఏం చేస్తా అంటే, సెషన్ స్టోరేజ్లో దీన్ని నేను సేవ్ కూడా చేయాలి కదా. లైక్ నేను ఒకవేళ ఇక్కడ గెట్ చేసుకోవాలంటే నేను స్టోర్ కూడా చేయాలి దాన్ని. సో నేను ఇక్కడ స్టోర్ చేసేస్తా యూజర్ కోఆర్డినేట్స్. ఇది అండ్ ఇది ఒకటే. ఓకే, ఇక్కడ నేను యూజర్ కోఆర్డినేట్స్ అని రాసా, ఇక్కడ కూడా యూజర్ కోఆర్డినేట్స్ అనే. సో నేను ఇక్కడ కూడా యూజర్ కోఆర్డినేట్స్ అనే రాయాలి. ఓకే. సో సెట్ ఐటమ్ యూజర్ కోఆర్డినేట్స్ కామా జేసన్ డాట్ స్ట్రింగిఫై యూజర్ కోఆర్డినేట్స్.
సో మనం జస్ట్ పేరు ఇలా పిలవడం ఇలా పిలుస్తున్నాము. ఓకే, ఇలా కాదు. సో మనం పిలవడం ఇలా పిలుస్తున్నాం, కాకపోతే అందులో ఉన్న లైక్ డేటా ఇది. ఓకేనా, ఇది కొంచెం అడ్వాన్స్ అయిపోయింది మీకు లైక్, బట్ ఏం కాదు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇక్కడ ఏం రాస్తా, ఇప్పుడు ఫెచ్ యూజర్ వెదర్ లైక్ ఏదైతే ఫంక్షన్ ఉందో అది నేను ఇక్కడ కాల్ చేస్తా. సో ఫెచ్ యూజర్ వెదర్ ఇన్ఫో, ఇక్కడ యూజర్ కోఆర్డినేట్స్ ఏదైతే ఉందో దానికి పంపిద్దాం. ఇప్పుడు చూడండి, క్లియర్గా చెప్తాం. మళ్ళీ మనం ఎప్పుడైతే యువర్ వెదర్ మీద లైక్ క్లిక్ చేస్తామో ఇక్కడ మనకి ఇదంతా కనిపిస్తుంది కదా. ఇది కనిపించినప్పుడు మనం ఎప్పుడైతే గ్రాంట్ యాక్సెస్ మీద క్లిక్ చేస్తానో అప్పుడు నా లాటిట్యూడ్ అను నా లాంగిట్యూడ్ ఇక్కడ సేవ్ అవ్వాలి. ఇందులో బ్రౌజర్లో సేవ్ అయ్యి అప్పుడు ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఫెచ్ యూజర్ వెదర్. నా వెదర్ ఏదైతే కాల్ చేయాలో ఆ ఫంక్షన్ రన్ అవుతుంది. రన్ అయ్యి నేను ఏదైతే సెషన్ స్టోరేజ్లో లైక్ సేవ్ చేశానో లాటిట్యూడ్ అని లాంగిట్యూడ్, అవి నేను ఆ ఫంక్షన్లోకి పంపించి ఏపీఐ కాల్ చేసి నా వెదర్ని తీసుకొని వస్తా. అందుకే నేను యూజర్ కోఆర్డినేట్స్లో ఏదైతే లాటిట్యూడ్ అని లాంగిట్యూడ్ ఉందో అది పంపిస్తున్నా. ఓకే, పంపించి ఇప్పుడు మనం లైక్ ఆ ఫంక్షన్ అనేది రాయాలి. ఫెచ్ యూజర్ వెదర్ ఇన్ఫో. ఓకే, సో ఫెచ్ యూజర్ వెదర్ ఇన్ఫో రాద్దాం మనం ఇప్పుడు. సో మనం ఫెచ్ యూజర్ వెదర్ రాసే ముందు మనం ఏం చేయాలి, ఒకవేళ ఎర్రర్ వస్తే ఏంటి, నేను మీకు ఆల్రెడీ HTMLలో చూపించా. ఒకవేళ మనం అలౌ చేయకుండా లైక్ డినైడ్ చేసేసామనుకో పర్మిషన్, అప్పుడు ఏమవ్వాలని. సో నేను ఫంక్షన్ రాసే ముందు ఏం రాస్తా అంటే ఇక్కడ హ్యాండ్లింగ్ ఎర్రర్స్ అని చెప్పి ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తా. ఏమని, ఫంక్షన్ షో ఎర్రర్లో నేను ఎర్రర్ ఇచ్చేస్తా. అండ్ ఇప్పుడు మనం రాద్దాం లైక్ ఏమేమి రావచ్చు, లైక్ ఎర్రర్స్ ఏమేమి రావచ్చు. ఒకవేళ మనం దాన్ని డినై చేసేస్తే అదొకటి. ఒకవేళ పొజిషన్ అవైలబుల్ లేదు అనుకోండి, మన పొజిషన్ లైక్ మనం ఉన్నది ఎక్కడో ఉన్నాము, అక్కడ లొకేషనే మనకి లైక్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఏం రావట్లేదు, లైక్ బ్రౌజర్ చేయట్లేదు, ఏదో ఒక ప్రాబ్లం, అప్పుడు అన్అవైలబుల్ అనేది. లేకపోతే మనం చాలాసేపు దానికి పర్మిషన్ ఏమి ఇవ్వలేదు, సో అప్పుడు లొకేషన్ టైం అవుట్ అయిపోయిందని. ఒకవేళ ఏదైనా వేరే ఎర్రర్ అనుకోండి, అన్నోన్ ఎర్రర్. సో ఇలాంటివి షో ఎర్రర్లో ఉంటాయి కొన్ని, లైక్ లొకేషన్ కోసం. సో నేను స్విచ్ యూస్ చేస్తాను. స్విచ్ యూస్ చేసి ఎర్రర్ డాట్ కోడ్ నేను స్విచ్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తా, ఫస్ట్ కేసు ఏంటి, ఎర్రర్ డాట్ పర్మిషన్ అండర్స్కోర్ డినైడ్. పర్మిషన్ అండర్స్కోర్ డినైడ్ అయినప్పుడు ఏం రావాలి, మెసేజ్ టెక్స్ట్లో ఇన్నర్ టెక్స్ట్ ఈక్వల్స్ టు యూ డినైడ్ ద రిక్వెస్ట్ ఫర్ జియో లొకేషన్. ఓకేనా, తర్వాత బ్రేక్. నెక్స్ట్ కేస్ ఏంటి, కేస్ ఎర్రర్ డాట్ పొజిషన్ అన్అవైలబుల్. ఓకే, బ్రేక్ రాసేస్తా ఇక్కడ. అండ్ ఇక్కడ మనం రాద్దాం మెసేజ్ టెక్స్ట్. ఓకేనా, సో ఒకవేళ పర్మిషన్ డినైడ్ అయితే ఇది వస్తుంది, ఒకవేళ పొజిషన్ అవైలబుల్ లేకపోతే లొకేషన్ ఇన్ఫర్మేషన్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఒకవేళ టైం అవుట్ అయిపోతే కేస్ ఎర్రర్ డాట్ టైమ్ అవుట్. ఇప్పుడు ఇదంతా నాకెలా తెలుసు టైమ్ అవుట్ ఇవన్నీ ఉంటాయని, గూగుల్ చేస్తే తెలుస్తుంది. ఒకవేళ మనం లైక్ జియో లొకేషన్లో ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయి ఎర్రర్స్ కొని, ఏమేమి కేసెస్ ఉన్నాయని సెర్చ్ చేస్తే మనకు దొరికిద్ది. ఓకే, సో మెసేజ్ టెక్స్ట్లో ఏమవ్వాలి, అప్పుడు ద రిక్వెస్ట్ ఇక్కడ రాస్తా, ద రిక్వెస్ట్ టు గెట్ యూజర్ లొకేషన్ టైమ్డ్ అవుట్ అని.
దాని తర్వాత మళ్ళీ బ్రేక్ రాసేసాం. ఓకే, దాని తర్వాత ఏంటి, ఒకవేళ అన్నోన్ ఎర్రర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ కేస్ ఎర్రర్ డాట్ అన్నోన్ ఎర్రర్, అప్పుడేం జరగాలి, మెసేజ్ టెక్స్ట్లో అన్నోన్ ఎర్రర్ బ్రేక్ చేసేసాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం ఎర్రర్స్ ఏదైతే ఉందో దాన్నిటిని లైక్ కవర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం జస్ట్ ఏమంటారు, మన ఏదైతే ఫెచ్ ఉందో అది చెయ్యాలి. సో నేను ఏం చేస్తా అంటే, ఫెచ్ చేయడానికి నేను ఫస్ట్ ఇక్కడ గెట్ ఫ్రమ్ సెషన్ స్టోరేజ్ చేస్తాను, ఒకవేళ ఆల్రెడీ సెషన్ స్టోరేజ్లో ఉంటాయి. లేదు అంటే గ్రాంట్ యాక్సెస్ బటన్ ఏదైతే ఉందో దాని మీద మనం యాడ్ ఈవెంట్ లిస్నర్ యాడ్ చేద్దాం, ఒకవేళ యాడ్ ఈవెంట్ లిస్నర్ చేసినప్పుడు ఏమవ్వాలనేది. సో క్లిక్, ఒక ఫంక్షన్ జరగాలి గెట్ లొకేషన్. ఇప్పుడు గెట్ లొకేషన్ ఫంక్షన్ మనం రాసామా, ఆల్రెడీ ఇక్కడ రాసాం. ఏంటిది, అదే ఏదైతే మనం లైక్ కరెంట్ పొజిషన్ అదంతా తీసుకుంటున్నాం అదంతా జరిగిద్ది ఎప్పుడు, ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు. ఓకే, అది. సో ఇప్పుడు దీని తర్వాత ఏం చేయాలి మనం, ఇప్పుడు మనం ఏదైతే మన ఫెచ్ యూజర్ వెదర్ డేటా ఉందో అది రాస్తున్నాం. సో ఫంక్షన్ ఫెచ్ యూజర్ వెదర్ ఇన్ఫో, ఇందులోకి నేను కోఆర్డినేట్స్ పంపిస్తాను, మనవి కోఆర్డినేట్స్ అని రాసేసాను. ఓకే, ఇప్పుడు మనం ఇందులో లైక్ ఏదైతే కోఆర్డినేట్స్ పంపిస్తున్నామో దాన్ని నేను ఏం చేస్తాను అంటే కాన్స్ట్ మల్టిపుల్ వేరియబుల్స్ క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు మల్టిపుల్ వేరియబుల్స్ ఒకసారి క్రియేట్ చేయడానికి మనం ఇలా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఒకసారి తీసుకొని కోఆర్డినేట్స్కి చేయొచ్చు. అంటే కోఆర్డినేట్స్లో ఆల్రెడీ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అని ఉంది, ఇక్కడ కోఆర్డినేట్స్లో ఆల్రెడీ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అని ఉందంట. ఓకే, ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ యూజర్ కోఆర్డినేట్స్ అని రాసాము, ఇక్కడ ఇలా కోఆర్డినేట్స్ అని పిలుస్తున్నామని, ఇది జస్ట్ నార్మల్ డేటా. ఓకే, నార్మల్ వేరియబుల్, ఇందులో మనం ఇది పంపిస్తాం తర్వాత. ఇప్పుడు ఇందులో లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఆల్రెడీ ఉందంట, మనం చూసారా యూజర్ కోఆర్డినేట్స్ని ఇక్కడ పంపిస్తున్నాం, ఇది వెళ్ళి ఇందులో స్టోర్ అయింది. సో ఇందులో స్టోర్ అయినప్పుడు ఇందులో ఏముంది, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉంది. సో నేను ఇందులో నుంచి లాటిట్యూడ్ని అండ్ లాంగిట్యూడ్ని సపరేట్ చేస్తున్నా, ఎందుకంటే ఇది ఒక ఆబ్జెక్ట్ ఇలా వచ్చింది, ఆబ్జెక్ట్లో నుంచి నేను ఇది అండ్ ఇది వేరే వేరే చేస్తున్నా. ఓకే, ఇక్కడ నేను గ్రాంట్ యాక్సెస్ కంటైనర్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ రిమూవ్ చేసేస్తా. ఓకే, అండ్ అది అయిన తర్వాత మనకేమవ్వాలి, లోడింగ్ స్క్రీన్ ఏదైతే ఉందో అది చూపించాలి, మనం లోడింగ్ అవుతున్నట్టు. ఓకే, అవుతున్నట్టు. ఇప్పుడు మనం ఏపీఐ కాల్ చేద్దాం. ఓకే, సో ఏపీఐ కాల్ చేయాలని చేస్తే నేను ఎప్పుడు మీకు చెప్పాను, ఎప్పుడు కూడా ట్రై క్యాచ్ బ్లాక్లో చేయాలి, ఎందుకంటే ఎర్రర్ ఏమైనా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో ట్రై ఓపెన్ చేసాం మనం, కాన్స్ట్ రెస్పాన్స్ ఈక్వల్స్ టు ఫెచ్. ఇప్పుడు ఫెచ్ అనేది లైక్ ఏమంటారు, అసింక్ అవేట్లో చేయాలి మనం, ఎందుకంటే మనకు తెలీదు అవుట్పుట్ ఎప్పుడు వస్తుంది ఏంటనేది. సో ఎప్పుడైతే దీని అవుట్పుట్ వస్తుందో అప్పుడే వేరేవి జరగాలి. సో నేనేం చేస్తాను అంటే దీనికి అవేట్ అని ఇచ్చేస్తాను, కానీ దీనికి అవేట్ ఇచ్చినప్పుడు ఫంక్షన్ అనేది అసింక్ ఉండాలి. సో అసింక్ ఫంక్షన్, సో అసింక్ ఫంక్షన్, అవేట్ ఏమో ఈ ఫెచ్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఏపీఐ కాల్ కొడదాం మనం. సో ఏపీఐ కాల్ చేయాలంటే ఇది ఏపీఐ, ఈ ఏపీఐని ఇక్కడ కాపీ చేసి ఇక్కడికి వచ్చా అండ్ బ్యాక్ టిక్స్లో దీన్ని పేస్ట్ చేసేస్తున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఇదే ఏపీఐని ఇక్కడ యూజ్ చేయొచ్చు అనేది మీరు ఒక్కసారి ఆలోచించి చెప్పండి. మనం ఇక్కడ యూజర్ ఉన్న ప్లేస్ది కావాలి మనకి లొకేషన్, కానీ మనం ఈ ఏపీఐ చూస్తే ఏదో లండన్ అంట. సో మనం ఇదైతే ఇక్కడ యూజ్ చేయలేము. సో నేనేం చేస్తాను అంటే మళ్ళీ డాక్యుమెంటేషన్లో వెళ్ళి చదువుతా ఒకసారి, లాటిట్యూడ్ అను లాంగిట్యూడ్ ఉన్నది ఏమన్నా ఉందా అనేది. సో మీరు ఇక్కడ చూస్తే ఇదే ఓపెన్ వెదర్ ఏపీఐ. ఓకే, ఇక్కడ లాటిట్యూడ్ అంట, ఇక్కడ లాంగిట్యూడ్ అంట, అండ్ మనం లైక్ ఏమంటారు యాప్ ఐడి లైక్ మన ఏపీఐకి ఏదైతే ఉందో అది ఇస్తే అయిపోతుంది. దీని తర్వాత మనకి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, లైక్ యూనిట్స్ మనం మెట్రిక్స్ చూస్ చేస్తాము, అవన్నీ ఇచ్చేస్తే సరిపోతుంది. సో నేనేం చేస్తాను అంటే దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నా. పేస్ట్ చేశాక మీరు ఇక్కడ చూస్తే లాటిట్యూడ్ 44.34 అంటే ఆల్రెడీ తీసేసుకుంది.
లాంగిట్యూడ్ కూడా ఆల్రెడీ తీసేసుకుంది. సో నేను ఏం చేస్తాను అంటే దీన్ని ఇక్కడ లాటిట్యూడ్ని ఇలా తీసి జావా స్క్రిప్ట్ యాడ్ చేస్తాను అందులో లాటిట్యూడ్ అని. ఇప్పుడు ఈ లాటిట్యూడ్ ఏంటి, ఇది ఏదైతే మనం కోఆర్డినేట్స్ నుంచి తీస్తున్నామో. అండ్ లాంగిట్యూడ్ కూడా అలానే చేస్తాను నేను, లాన్ అని. ఇప్పుడు ఏపీఐ కీని ఏం చేయాలి, ఏపీఐ కీ యాప్ ఐడి ఈక్వల్స్ టు, మనం ఆల్రెడీ ఏపీఐ కీ అనేది స్టోర్ చేసాం స్టార్టింగ్లో ఇది. సో అదే ఏపీఐ కీని నేను ఇక్కడ పెట్టేస్తున్నా. అండ్ దాని తర్వాత నేను ఏమంటే మీరు ఏదైతే ఇస్తున్నారో నాకు అది అండ్ యూనిట్స్ ఈక్వల్స్ టు మెట్రిక్ అని చెప్పేస్తా. ఇప్పుడు ఈ యూనిట్స్ ఈక్వల్ టు మెట్రిక్స్ అంటే ఎలా తెలిసింది నాకు, ఇక్కడ నార్మల్గా ఈ పారామీటర్స్ అనేది అంతా చదవాలి మనం. అంటే మీకు జేసన్ చూడడం ఎలా ఏంటనేది అలవాటు లేదు కాబట్టి మీకు తెలియదు. సో ఇక్కడ పారామీటర్స్ ఉంది, పారామీటర్స్ యాడ్ చేయాలంటే మనం యాడ్ చేసి ఒక్కొక్క పారామీటర్ యాడ్ చేస్తాం. మీరు ఇక్కడ చూసారా అండ్ యూనిట్స్ మెట్రిక్. అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొక మెట్రిక్ ఏమైనా యాడ్ చేయాలనుకోండి ఏదో ఒకటి, సో అప్పుడు అది యాడ్ చేసి అది కూడా యాడ్ చేస్తాం మనం. ఓకే, లైక్ ప్రతి ఒక్క దానికి, లైక్ ఇక్కడ చూడండి లాంగ్వేజ్ ఈక్వల్స్ టు లాంగ్, సో ఇది ఒక మెట్రిక్. సో అది యాడ్ చేయాలంటే అండ్ సింబల్ యూస్ చేసి యాడ్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ వరకు మనది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఫెచ్ అయిపోయింది. ఇప్పుడు ఫెచ్ చేశాక మనకు ఒక డేటా వస్తుంది, దాన్ని జేసన్లోకి చేంజ్ చేయాలి. సో అవన్నీ ఉన్నాయి. సో నేను ఏం చేస్తాను అంటే కాన్స్ట్ డేటా ఈక్వల్స్ టు, ఇది కూడా అవైట్ ఉంటుంది, అవైట్. ఓకే, రెస్పాన్స్ ఏదైతే ఉందో దాన్ని జేసన్లోకి కన్వర్ట్ చేసామని చెప్తున్నాను నేను. దాని తర్వాత ఒకవేళ డేటా డాట్, ఒకవేళ డేటా మనకి ఏం రాలేదనుకోండి అప్పుడు మనం త్రో చేస్తాం డేటాని. ఓకే, సో ఒకసారి మనం ఇక్కడ లాగ్ చేసి చూద్దాం. లాగ్ ఏం చేద్దాము, డేటాని లాగ్ చేద్దాం. ఓకే, అండ్ ఇక్కడ ఏదో ఎర్రర్ వస్తుంది, ఏం ఎర్రర్ ఇది, ఓకే ఇక్కడ క్యాచ్ రాయాలి కదా, సో క్యాచ్ రాయలేదు కాబట్టి ఎర్రర్ వస్తుందంట. సో నేను ఇక్కడ ఓకే, సో మనం ఇక్కడ ట్రై ఓపెన్ చేసాం కానీ క్యాచ్ రాయలే కాబట్టి ఎర్రర్ వస్తుంది. ఒకసారి మనం మన వెబ్సైట్లోకి వచ్చి రీఫ్రెష్ చేసి గ్రాండ్ యాక్సెస్ మీద క్లిక్ చేశాక ఇది వస్తుంది, మనం అలౌ చేద్దాం. అలౌ చేశాక ఇప్పుడు ఒకసారి నేను ఇన్స్పెక్ట్ చేస్తా అండ్ కన్సోల్లో వెళ్తా. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ మన ఏదైతే కరెంట్ ఉందో అదంతా వచ్చేసింది, లైక్ కోఆర్డినేట్స్ వచ్చేసాయి, స్టేషన్, ఓకే క్లౌడ్స్ ఇదంతా వచ్చేసింది దీని గురించి ఏదైతే ఉందో. ఓకే, కంట్రీ ఇండియా అంట, నేమ్ హైదరాబాద్ అంట. ఓకే, సో మనం ఇక్కడ ఈ సిస్ ఉంది చూసారా, సిస్లోనే అంతా ఉంది, లైక్ ఇండియా అని లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంతా సిస్లో ఉంది. సో నేను ఏమంటున్నా అంటే ఒకవేళ ఇక్కడ డేటా డాట్ సిస్ లేకపోతే త్రో చేయి, డేటాని డైరెక్ట్గా త్రో చేసేస్తుంది. ఓకే, మనం ఇంకా ఎక్కువ దాన్ని హ్యాండిల్ చేయట్లేదు. ఇప్పుడు డేటా వచ్చేసాక మనం లోడింగ్ని తీసేయాలి, కంటైనర్ని యాక్టివ్ చేయాలి. సో నేను ఏం చేస్తాను అంటే లోడింగ్ స్క్రీన్ ఏదైతే ఉందో దాన్ని క్లాస్ లిస్ట్లో వెళ్తా, క్లాస్ లిస్ట్లో వెళ్ళి రిమూవ్ చేసేస్తా యాక్టివ్ని. ఓకే, అండ్ లోడింగ్ స్క్రీన్లో వెళ్తా, క్లాస్ లిస్ట్కి వెళ్తా, యాడ్ చేస్తా యాక్టివ్ని. ఓకేనా, ఇక్కడ వరకు అయిపోయింది. దాని తర్వాత మనం రెండర్ చేయాలి. ఇప్పుడు రెండర్ అంటే ఏంటి, లైక్ క్లౌడ్స్ ఎంత ఉన్నాయి అవన్నీ ఇక్కడ మనకు బాక్సెస్లో కనిపిస్తాయి కదా, దానికోసం నేను ఒక ఫంక్షన్ రాసుకుంటా, ఏమని, రెండర్ వెదర్ ఇన్ఫో అని. అండ్ ఇందులో నేను నార్మల్గా మన డేటా ఏదైతే వస్తుందో దాన్ని పంపించేస్తాను. సో దాన్ని పంపించడం వల్ల ఏమైందంటే ఆ డేటాని యూజ్ చేసి మనం అక్కడ మొత్తం HTMLని చేంజెస్ చేద్దాం. ఓకే, సో ఒకవేళ క్యాచ్ ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ వస్తే ఏం చేయాలి, మనం ఏదైతే ఎర్రర్ ఉందో దాన్ని యాక్టివ్ చేసి వేరేవి యాక్టివ్ నుంచి తీసేయాలి. సో నేను ఏం చేస్తాను అంటే లోడింగ్ స్క్రీన్లో వెళ్ళి క్లాస్ లిస్ట్లో వెళ్ళి రిమూవ్ చేసేస్తా యాక్టివ్ని. అండ్ ఏపీఐ ఎర్రర్ ఏదైతే ఉందో ఏపీఐ ఎర్రర్ కంటైనర్ దాని క్లాస్ లిస్ట్లో వెళ్ళి యాడ్ చేసేస్తా యాక్టివ్ని. ఓకేనా, ఇప్పుడు
ఏపీఐ ఎర్రర్ మెసేజ్, ఏపీఐ ఎర్రర్ ఇమేజ్, ఏపీఐ ఎర్రర్ బటన్, వాటిని మనం చేంజెస్ చేయాలి. సో ఏపీఐ ఎర్రర్ ఇమేజ్ దగ్గరికి వెళ్దాం. మనం ఏపీఐ ఇమేజ్ దగ్గరికి వెళ్ళి దీని స్టైల్లో వెళ్ళి దీన్ని డిస్ప్లేలో వెళ్ళి ఈక్వల్స్ టు చేసేద్దాం నన్. ఓకే, ఏపీఐ ఎర్రర్ మీద డిస్ప్లేని చేసేసాం నన్. ఓకే, దాని తర్వాత ఏపీఐ ఎర్రర్ మెసేజ్ దగ్గరికి వెళ్దాము. దాని ఇన్నర్ టెక్స్ట్ని చేంజ్ చేద్దాం. ఏమని? సో నేను ఇక్కడ ఏమన్నా ఒక ఏపీఐ ఎర్రర్ మెసేజ్ ఏదైతే ఉంటుందో దానిలో వెళ్ళి ఎర్రర్ అని చూపి ఎర్రర్ మెసేజ్ ఏదైతే ఉందో అది చూపించేసాను. అంటే మనకి ఇక్కడ ఎర్రర్ క్యాచ్ చేసాం కదా, ఆ ఎర్రర్లో మెసేజ్ ఏముందో అది చూపించేసాను, నార్మల్గా చెప్తున్నా. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఎందుకు యాడ్ చేశాను అంటే ఒకవేళ ఎర్రర్ అనేది మెసేజ్ చూపిస్తుందో చూపించదో మనకేం తెలుసు. ఒకవేళ ఎర్రర్ ఉంటే అప్పుడు క్వశ్చన్ మార్క్ పెట్టాము, ఒకవేళ ఉంటే చూపి లేకపోతే ఏం లేదని. దాని తర్వాత ఏపీఐ ఎర్రర్ బటన్. ఇప్పుడు ఏపీఐ ఎర్రర్ బటన్ మీద నేను ఏం చేస్తాను అంటే యాడ్ ఈవెంట్ లిస్నర్ చేసేస్తాను. యాడ్ ఈవెంట్ లిస్నర్. మీకు అబ్బా ఇది చికాకు లేస్తుంది వదిలేసి వెళ్ళాలని అనిపిస్తుందేమో, కానీ నేను లాస్ట్కి మొత్తం క్లియర్గా అప్డేట్ లైక్ మీకు చూపిస్తాను. సో ఒకవేళ ఏపీఐ ఎర్రర్ బటన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు, ఒకవేళ ఎర్రర్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసినప్పుడు మళ్ళీ ఫెచ్ యూజర్ వెదర్ ఇన్ఫో మళ్ళీ జరగాలి. ఒకవేళ ఫస్ట్ టైం ఎర్రర్ వస్తే మళ్ళీ జరగాలి. సో దానికోసం రాస్తున్నా లైక్ రీట్రై అన్నట్టు. ఓకే, సో మనం ఒకసారి ఇక్కడ ఎంటర్ యూజ్ చేసాము. ఓకే, అండ్ ఇక్కడ ఆల్రెడీ మనం లైక్ ఇందాక జియో లొకేషన్ ఇచ్చేసాం కదా, సో అందుకే ఇది మనకి ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ సేవ్ చేసింది. ఒకవేళ సేవ్ చేసి లేకపోతే అప్పుడు మనకి ఇక్కడ కనిపించాలి కదా. సో నేను ఏం చేస్తాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఒకసారి క్లోజ్ చేసానా, లేకపోతే దీన్ని నేను ఒకసారి ఏం చేస్తాను అంటే కాపీ చేసి ఇన్కాగ్నిటోలో ఓపెన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది గ్రాంట్ యాక్సెస్ మీద క్లిక్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ చేసేస్తే బ్లాక్ చేసాము. ఓకే, డన్. అండ్ ఇక్కడ రీఫ్రెష్, గ్రాంట్ యాక్సెస్, లోడింగ్ జరుగుతుంది. ఎర్రర్ ఇదంతా వచ్చింది, నాట్ ఫౌండ్ అంట. ఓకే, సో మనం ఎలాగోలా కొంచెం అయితే ఎర్రర్ వచ్చింది, రెండర్ వెదర్ ఇన్ఫో ఇస్ నాట్ డిఫైన్డ్. ఓకే, సో మనం ఇక్కడ రెండర్ వెదర్ ఇన్ఫో అని చేసాం కదా ఇది. ఓకే ఓకే, సో దానివల్ల మనకు కనిపించట్లేదంట. ఓకే, సో మనం ఇక్కడ రెండర్ వెదర్ ఇన్ఫోని కొంచెం క్రియేట్ చేసేద్దాం ఇప్పుడు. సో నేనేం చేస్తాను అంటే ఫంక్షన్ రెండర్ వెదర్ ఇన్ఫో, ఇందులో నేను వెదర్ ఇన్ఫో అని తీసుకుంటా, ఇక్కడ వెదర్ ఇన్ఫో మనకు వస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తారు మొత్తం లైక్ వెదర్ ఇన్ఫో ఏదైతే ఉందో లైక్ సిటీ నేమ్, కంట్రీ నేమ్, డిస్క్రిప్షన్, వెదర్ ఐకాన్, టెంపరేచర్, విండ్ స్పీడ్, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో మనం వాటిని లైక్ క్వెరీ సెలెక్టర్స్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదంతా ఎక్కడుంది, ఇక్కడ మీరు చూస్తే ఇది సెర్చ్ ఇన్పుట్ కదా, మనం సెర్చ్ చేయాలి. ఇక్కడ సిటీ నేమ్, సిటీ డిస్క్రిప్షన్, సిటీ ఐకాన్ ఇదంతా మనం క్రియేట్ చేసాం కదా, వీటిని మనం ఇక్కడ లైక్ నేను కాల్ చేసి దాంట్లో ఇంకా ఒక్కొక్క తర్వాత లైక్ ఏదైతే డేటా ఉందో వాటిని నేను పంపిస్తాను అన్నట్టు. ఓకేనా, సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఫస్ట్ మొత్తం రాసి మీకు చూపిస్తాను. ఓకే, సో నేను ఇప్పుడే సిటీ నేమ్స్, కంట్రీ నేమ్ అదంతా రాసుకున్నా. నార్మల్గా క్వెరీ సెలెక్టర్స్ యూస్ చేసా, ఇవి యూస్ చేసా అంతే. మీరు వీడియో పాజ్ చేసి రాయండి. ఓకేనా, సో లైక్ చాలా టైం వేస్ట్ అవుతుంది, లేకపోతే వీడియో చాలా పెద్దగా అయిపోతుంది అని చెప్పి నేను ఇలా చేశా. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం లైక్ ఇప్పుడు సిటీ నేమ్లో మనం సిటీ నేమ్ని చూపించాలి, సిటీ లైక్ ఐకాన్లో సిటీ ఐకాన్ని చూపించాలి, టెక్స్ట్లో టెక్స్ట్ని చూపించాలి, అదంతా చేయాలి మనం కదా. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ సిటీ నేమ్ ఏదైతే ఉందో సిటీ నేమ్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఈక్వల్స్ టు వెదర్ ఇన్ఫో ఏదైతే ఉందో వెదర్ ఇన్ఫో. ఇప్పుడు మనం డేటాని ఇందులో పంపించాం, సో ఇందులో నుంచి మనం డైరెక్ట్గా నేమ్ అవన్నీ యాక్సెస్ చేయొచ్చు. ఓకే, డాట్ నేమ్. దాని తర్వాత కంట్రీ ఐకాన్ కావాలి మనకి, సో కంట్రీ ఐటమ్ డాట్ సోర్స్. నేను ఏం చేస్తాను అంటే నా దగ్గర ఇది ఒక లింక్ ఉంది, ఫ్లాగ్ సిడియన్ అని, ఫ్లాగ్ సిడియన్. సో మీరు ఫ్లాగ్ సిడియన్లోకి వెళ్తే ఫ్లాగ్ సిడియన్ సి యూసేజ్ చేద్దాం మనం. సో ఇందులో ఒక్కొక్క కంట్రీవి మనకి ఏమంటారు లైక్ ఫ్లాగ్స్ వస్తాయి అన్నట్టు. ఓకే, సో
మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇది చూసారా, సోర్స్ హెచ్టిటిపి మనం ఇమేజ్ సైజ్ ఇచ్చాము, అండ్ దాని తర్వాత మనం ఒక ua.png అంటే మనం కంట్రీ నేమ్ ఇవ్వాలి. ఓకే, కంట్రీ నేమ్ ఇవ్వాలంట. సో నేనేం చేస్తాను అంటే ఇక్కడ బ్యాక్టిక్స్లో వచ్చి ఇది కాపీ చేసుకుంటా. ఫస్ట్ అయితే ఇది కాపీ చేసి పేస్ట్ చేసేసాం. ఆగండి, పేస్ట్ చేసాం. ఇప్పుడు నాకు దీని సైజ్ ఏం కావాలి, నేను ఇక్కడ సైజ్ ఇచ్చేస్తా. ఏమని, లైక్ 144x108. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే కంట్రీ ఉందో ఆ కంట్రీ గురించి చెప్పాలి. సో మనం ఇక్కడ జేసన్లో చూస్తే, మన కంట్రీ ఐడి ఎక్కడ దొరుకుతుంది? ఓకే, ఇక్కడ దొరుకుతుంది, జీబీ అంట. ఓకే, సో జీబీ అంటే గ్రేట్ బ్రిటన్. మనం లండన్ని సెర్చ్ చేసాం కదా, జీబీ అంటే గ్రేట్ బ్రిటన్. ఓకే, సో ఆ కంట్రీ ఎక్కడుంది? వెదర్ ఇన్ఫోలో వెళ్తే, మనం ఏదైతే ఇక్కడ పాస్ చేసామో వెదర్ ఇన్ఫోలో వెళ్ళాక, సిస్టంలో వెళ్ళాక కంట్రీలో ఉంది. ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ జావా స్క్రిప్ట్ ఇలా ఓపెన్ చేద్దాము అని ఇక్కడ రాస్తాం WEATHER వెదర్ ఇన్ఫోలో వెళ్ళాక, సిస్టంలో వెళ్ళాక కంట్రీ. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే కంట్రీ ఏమో జీబీ అనేది క్యాపిటల్లో ఉంది, కానీ ఇక్కడ వీళ్ళేమో స్మాల్ యూస్ చేస్తున్నారు. సో నేనేం చేస్తా అంటే కంట్రీని మనం .to లోవర్ కేస్ చేసేద్దాం, .png. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ ఏపీఐని కాల్ చేస్తున్నాం. ఈ ఏపీఐలో మనకి ఏదైతే ఇందులో నుంచి వచ్చిన డేటా ఉంటుందో అందులో వెళ్ళి కంట్రీకి పంపిస్తున్నాం. అప్పుడు అది మనకు ఒక పిఎన్జీ ఇస్తుంది. ఆ పిఎన్జీని మనం కంట్రీ ఐకాన్లోకి సేవ్ చేసేస్తున్నాము. ఓకే, దాని తర్వాత డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్లో వెళ్ళి ఇన్నర్ టెక్స్ట్లో వెళ్ళి వెదర్ ఇన్ఫోలో వెదర్ ఉందా? ఒకవేళ వెదర్ ఉంటే అప్పుడు ఇందులో నుంచి 0. ఓకే, ఇప్పుడు 0 అంటే ఏంటో చూపిస్తా. .main. మీరు ఇక్కడ చూస్తే ఇందులో నుంచి 0, ఇప్పుడు ఇందులో నుంచి 0 ఏంటి? వెదర్. మీరు ఇక్కడ చూస్తే వెదర్ ఇన్ఫోలో వెళ్ళాక వెదర్లో వెళ్ళు, వెదర్ ఇన్ఫోలో వెళ్ళాక వెదర్లో వెళ్ళాక ఇందులో వెళ్ళు 0లో. ఓకే, సో వెదర్ కూడా ఒక యారే కదా. మీరు చూస్తే ఇక్కడ వెదర్ అనేది ఒక యారే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఓకే, ఈ యారే అనేది. ఇప్పుడు ఈ యారేలో చాలా ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు, లైక్ ఇది ఒక్కటే ఆబ్జెక్ట్ ఉంది కానీ వేరే ఆబ్జెక్ట్స్ కూడా ఉండొచ్చు. సో మనం ఏమంటున్నామంటే వెదర్లో చాలా ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు, కాకపోతే ఏదైతే ఫస్ట్ ఆబ్జెక్ట్ ఉందో అంటే 0th ఆబ్జెక్ట్లో వెళ్ళి మెయిన్ని తీసుకో. ఓకే, సో వెదర్లో వెళ్ళి 0th ఆబ్జెక్ట్ని వెళ్ళి మెయిన్ని తీసుకో. ఓకేనా, అది. సో దీని తర్వాత మనం ఏం చేయాలి, లైక్ వెదర్ ఐకాన్ని సేవ్ చేయాలి ఇప్పుడు. సో వెదర్ ఐకాన్ డాట్ సోర్స్ ఈక్వల్స్ టు, మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, వెదర్ ఐకాన్ని తీసుకొని రావాలి. ఇప్పుడు వెదర్ ఐకాన్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ నుంచి వస్తుంది, ఇది. సో వెదర్ ఐకాన్ని తీసుకొని రావాలంటే మనం ఇంకొక ఏపీఐ కాల్ చేయాలి. సో మనం ఇక్కడ చూద్దాము, హౌ టు గెట్ ఐకాన్ అంట. సో ఇక్కడ చూసారా, URL openweathermap.org/image/ ఇక్కడ ఏదైతే మన కంట్రీ అను ఇది ఉందో అది, అంటే ఏదైతే ఐకాన్ ఉందో అది. సో నేనేం చేస్తాను అంటే దీన్ని కాపీ చేసుకుంటా అండ్ ఇక్కడ కాపీ చేసా అండ్ ఇక్కడ పేస్ట్ చేసేస్తుంది. ఓకే, ఇక్కడ పేస్ట్ చేశాక పిఎన్జీని అలానే ఉంచుదాము, దీన్ని తీసేద్దాం. ఓకే, ఇప్పుడు ఇమేజ్ నుంచి మనం ఇది తీసేశాక మనం ఏం చేస్తామంటే సేమ్ యాజ్ యూజువల్ వెదర్ ఇన్ఫోలో వెళ్ళాము. ఓకే, వెదర్లో వెళ్ళాము, 0లో వెళ్ళాం, మెయిన్ కాదు ఐకాన్, ఎందుకంటే మనం ఇక్కడ చూసాము మెయిన్ ఇది, ఐకాన్ ఇది. సో ఈ ఐకాన్ని మనం ఇక్కడ ఇచ్చేస్తున్నాం. ఇక్కడ ఇచ్చేస్తే ఏం చేస్తుంది అంటే ఇది ఆటోమేటిక్గా ఏపీఐ కాల్ చేసి తీసుకొని వస్తుంది మన కోసం. సరేనా, ఇప్పుడు వెదర్ ఐకాన్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం టెంపరేచర్, విండ్ స్పీడ్,
హ్యూమిడిటీ, క్లౌడినెస్ ఇవన్నీ తీసుకొని రావాలి. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని రావాలంటే నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ నేను రాసేస్తా, తర్వాత మీకు చూపిస్తాను. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి రావాలి, ఇందులో వెళ్ళాలి అని తీసుకొని రావాలి. నేను ఒకసారి రాశాక మీకు చూపిస్తాను మళ్ళీ. సో నేను ఇక్కడ టెంపరేచర్లో వెళ్ళి దాని ఇన్నర్ టెక్స్ట్ని చేంజ్ చేసా. టెంపరేచర్ మెయిన్లో వెళ్ళి టెంప్ని మనం ఇక్కడ చూస్తే ఇక్కడ మెయిన్లో టెంప్ అంట. సో మనం ఇందులో లైక్ ఎలా వెళ్ళాలో అది రావాలి మనకు చూసి. సో మెయిన్లో టెంపరేచర్ ఇచ్చేసాము ఇక్కడ. ఓకే, డాట్ ఫిక్స్డ్ 2 అంటే మనకు జస్ట్ లైక్ 18.69, 15.01 అలా కనిపించాలి కాబట్టి డాట్ ఫిక్స్డ్ 2 చేసేసాము. అలానే విండ్ స్పీడ్, హ్యూమిడిటీ, క్లౌడినెస్ ఇవన్నీ మనం నార్మల్గా రాసాం. దీనికి పర్సంటేజెస్ యాడ్ చేసేసాం, దీనికి 2 అంతే. మీరు ఒక్కసారి చూస్తే అర్థమైంది, నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు మీకు. ఓకే, ఇప్పుడు మనం ఈ రెండర్ వెదర్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని రాసేసాం. ఓకే, ఇప్పుడు మనం సెర్చ్ చేసినప్పుడు ఏం జరగాలి అది రాయాలి మనం. ఓకే, సో సెర్చ్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ జరగాలి. సో దాని గురించి మనం రాద్దాం. సో ఇక్కడ సెర్చ్ వెదర్ ఫంక్షన్ అని నేను ఒక లైక్ నార్మల్ కామెంట్ రాసిస్తున్నాను. ఇక్కడ నేను ఏం చేశాను అంటే సెర్చ్ ఫామ్ ఏదైతే ఉందో అది సబ్మిట్ చేసినప్పుడు ఏపీఐ కాల్ వెళ్ళాలి. ఏపీఐ కాల్ వెళ్ళి మనకి మళ్ళీ యూజర్ రెండర్ వెదర్ ఇన్ఫో ఏదైతే రాసామో ఇదే మళ్ళీ జరగాలి, కానీ ఏదైతే మనం సెర్చ్ చేసామో ఆ లొకేషన్తో. సో నేను ఇక్కడ రాసేస్తా. సెర్చ్ ఫామ్ అప్పుడు ఒక ఈవెంట్ లిజనర్ యాడ్ చేస్తా, దాని పేరు సబ్మిట్. ఓకే, దాని పేరు సబ్మిట్ అండ్ అందులో ఈ ఉంటుంది ఇలా. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ ఈ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రివెంట్ డిఫాల్ట్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో ఏ ఫామ్ని అయినా కానీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక ఫామ్ని సబ్మిట్ చేసినప్పుడు పేజ్ మొత్తం రీలోడ్ అయింది. అది దాని లైక్ డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ లాగా లేకపోతే డిఫాల్ట్ బిహేవియర్ లాగా. సో మనం రీఫ్రెష్ అవ్వద్దు అని చెప్పి ప్రివెంట్ డిఫాల్ట్ చేసేస్తున్నాం. ఓకే, సో మనం ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో ఆ సబ్మిట్ చేసిన ఫంక్షన్ మనకు ఒక ఈవెంట్ ఇస్తుంది. మనం ఇక్కడ ఈవెంట్ అని కూడా రాయొచ్చు, ఈ అని కూడా రాయొచ్చు. ఓకే, సో ఆ ఈవెంట్ని మనం ప్రివెంట్ డిఫాల్ట్ చేసేస్తున్నాం. ఒకవేళ సెర్చ్ ఇన్పుట్లో వాల్యూ ఎంటీ ఉంటే అప్పుడు ఏం చేయొద్దు, మనం నార్మల్గా రిటర్న్ చేసేస్తుంది. ఒకవేళ ఖాళీగా ఉంచేసి క్లిక్ చేస్తున్నాను అనుకోండి సెర్చ్ మీద అప్పుడు. కానీ ఒకవేళ ఫెచ్ యూజర్ వెదర్ ఇన్ఫో మీద మనం పంపిస్తాము సెర్చ్ ఇన్పుట్లో ఉన్న వాల్యూని. ఓకే, అంటే ఒకవేళ ఇందులో ఖాళీగా ఉంటే మాత్రం రిటర్న్ చేసేయాలి, కానీ ఒకవేళ ఖాళీ లేదు అనుకోండి నార్మల్గా అయితే ఇందులో వెళ్ళిపోతుంది. ఓకే, ఇందులో వెళ్ళాక సెర్చ్ చేశాక సెర్చ్ ఇన్పుట్ ఏదైతే ఉందో సెర్చ్ ఇన్పుట్ దాని వాల్యూ ఖాళీ అయిపోవాలి. అంటే మీరు హైదరాబాద్ అని ఇక్కడ సెర్చ్ చేశాక క్లిక్ చేశాక మీకు ఇక్కడ డేటా వచ్చాక మళ్ళీ ఇక్కడ హైదరాబాదే ఉండొద్దు, ఇది ఖాళీ అయిపోవాలి ఇంకా. ఓకేనా, అది దాని మీనింగ్. ఓకే, అది మనం ఇక్కడ రాసేసాం. ఇది అంతా ఎప్పుడు జరగాలి, దాని మీద క్లిక్ చేసినప్పుడు. ఓకే, యాడ్ ఈవెంట్ లిజనర్ ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో అప్పుడు జరగాలి. ఇప్పుడు మనం సెర్చ్ వెదర్ ఏదైతే ఉందో దాని గురించి రాద్దాం, లైక్ సిటీ. ఓకే, సో నేనేం చేస్తా అంటే అసింక్ ఒక ఫంక్షన్ రాసేస్తా. అసింక్ ఫంక్షన్ ఫెచ్ సెర్చ్ వెదర్ ఇన్ఫో, ఇందులో మనం ఒక సిటీని ఇస్తాము. ఓకే, రికార్డ్ అవుతుందా? ఓకే, అవుతుంది. ఓకే, సిటీని ఇస్తాము. ఇప్పుడు సిటీని ఇచ్చినప్పుడు ఏమవ్వాలి, ఫస్ట్ ఫంక్షన్ జరిగినప్పుడు లోడింగ్ స్క్రీన్ ఏమో లైక్ యాక్టివ్ అయిపోవాలి, వేరే అన్నీ హైడ్ అయిపోవాలి. సో దీన్ని మనం ఫస్ట్ క్లాస్ లిస్ట్లో వెళ్దాం అండ్ యాడ్ చేద్దాం యాక్టివ్ని. ఓకే, అండ్ దీని తర్వాత యూజర్ ఇన్ఫో ఏదైతే ఉందో యూజర్ ఇన్ఫో కంటైనర్ దాని క్లాస్ లిస్ట్లో వెళ్దాం అండ్ రిమూవ్ చేసేద్దాం దాన్ని యాక్టివ్ని. అండ్ మళ్ళీ ఏపీఐ ఎర్రర్ కంటైనర్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం హైడ్ చేయాలి కాబట్టి క్లాస్ లిస్ట్లో వెళ్ళి రిమూవ్ చేసేద్దాం యాక్టివ్ని. సో ఇప్పుడు మనకు జస్ట్ లోడింగ్ ఒకటే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ లోడింగ్ కనిపిస్తున్నప్పుడు మనం ఏదైతే ఉందో లైక్ ఏపీఐ కాల్ చేస్తాం. సో ట్రై చేసాము, ట్రైలో వెళ్ళి కాన్స్ట్ రెస్ await
ఫెచ్ చేస్తున్నాం దీన్ని, FETCH ఫెచ్. ఇప్పుడు మనం ఇక్కడ ఆ API అనేది రాయాలి. ఇప్పుడు ఏ API రాస్తాం మనం? ఇక్కడ మనకి ఏదైతే కరెంట్ సిటీ వచ్చింది కదా, లైక్ సిటీ, జస్ట్ సిటీ ఉంటే మనకి ఇస్తుంది అని. ఎక్కడికి వెళ్ళింది అది? ఇది ఐడి, ఇది జిప్ కోడ్, ఇది సిటీ. సో ఈ సిటీ ఐడినా ఇది మనకు సిటీ నేమ్ కావాలా? ఇలా కావాలి కదా, వెదర్ Q = లండన్ అని. ఓకే, సో నేను దీన్ని కాపీ చేసుకున్నా అండ్ ఇక్కడ బ్యాక్ టిక్స్లో పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు API కీలో అయితే నార్మల్గా మనకు తెలుసు మనం ఏం రాస్తాము, API కీ. ఓకే, API కీ రాసాము. కానీ ఇక్కడ లండన్లో మనం ఏం రాయాలి? ఏదైతే మనం సెర్చ్ చేసామో, ఇప్పుడు మనం సెర్చ్ చేసింది మనం ఆల్రెడీ స్టోర్ చేసాం సిటీ అనే వేరియబుల్లో. ఈ సిటీ అనే వేరియబుల్ మీరు చూస్తే స్టార్టింగ్లోనే ఎక్కడ ఉంటుంది, ఎక్కడ స్టోర్ చేసాం మనం సిటీని? ఇక్కడ సిటీ నేమ్ అని సేవ్ చేసామా, ఆర్ సిటీ అని సేవ్ చేసామా? సిటీని. ఇప్పుడు సిటీ ఏంటి? ఇక్కడ ఉన్న సిటీ. ఇందులో మనం సిటీని పంపిస్తాము. ఓకే, అండ్ ఆ సిటీ మనం ఇక్కడ ఇచ్చేస్తున్నాం, API కీ ఏమో ఇక్కడ ఇచ్చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఆబ్వియస్లీ మీకు తెలుసు JSON నుంచి చేశాక డేటా వస్తుంది, దాన్ని JSONలోకి పంపించాలనేది యాజ్ ఇట్ ఈస్ రాయాలి. మనం ఆల్రెడీ రాసాం అది. సో కాన్స్ట్ మనం ఏం చేస్తామంటే కాన్స్ట్ డేటా ఈక్వల్స్ టు await rest.json. ఓకే, అండ్ దాని తర్వాత ఒకవేళ డేటాలో సిస్ లేకపోతే సేమ్ మనకు అలానే వస్తుంది, మనం త్రో చేస్తాము డేటాని. ఓకే, అండ్ దాని తర్వాత మనం లోడింగ్ స్క్రీన్ని లైక్ ఆఫ్ చేసేయాలి, అంటే రిమూవ్ చేసేసి కంటైనర్ ఏదైతే ఉందో అదంతా చూపించాలి మనం. ఓకేనా? సో నేనేం చేస్తాను అంటే లోడింగ్ స్క్రీన్లో వెళ్ళి క్లాస్ లిస్ట్లో వెళ్ళి దాన్ని రిమూవ్ చేసేస్తా. ఓకే, అండ్ యూజర్ ఇన్ఫో కంటైనర్ ఏదైతే ఉందో దానికి క్లాస్ లిస్ట్లో యాడ్ చేసేస్తా యాక్టివ్ని. ఓకే, అండ్ రెండర్ వెదర్ ఇన్ఫోని ఇక్కడ పిలుద్దాం. మనం దేంతో పిలుద్దాం? ఇందులో వచ్చిన డేటాని, ఏదైతే మనం సెర్చ్ చేసిన తర్వాత వచ్చిన డేటా ఉందో దాంట్లో మనం రెండర్ వెదర్ ఇన్ఫోని పిలుద్దాం. సో ఇక్కడ నేను క్యాచ్ చేస్తున్న ఎర్రర్ని. ఓకే, ఒకవేళ APIలో ఎర్రర్ వస్తే, ఏమవ్వాలి? లోడింగ్ వెళ్ళిపోవాలి అండ్ API ఎర్రర్స్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు కనిపించాలి, అంతే కదా. సో లోడింగ్ స్క్రీన్ ఏదైతే ఉందో దాన్ని నేను తీసేస్తున్నా ఇక్కడ, అండ్ API ఎర్రర్ స్క్రీన్ ఏదైతే ఉందో API ఎర్రర్ కంటైనర్ ఏదైతే ఉందో దాన్ని నేను క్లాస్ లిస్ట్లో యాడ్ చేసేస్తా యాక్టివ్ని. ఓకే, అండ్ API ఎర్రర్ మెసేజ్ ఏదైతే ఉందో దాని ఇన్నర్ టెక్స్ట్లో వెళ్ళి మనం ఒక ఎర్రర్ మెసేజ్ని ఇచ్చేద్దాం, లైక్ ఏమని? నార్మల్గా ఎర్రర్ డాట్ మెసేజ్. ఓకే, ఇప్పుడు ఈ ఎర్రర్ అనేది ఆప్షనల్, సో ఆప్షనల్ లాగా ఇచ్చేద్దాం. అండ్ API ఎర్రర్ బటన్ మీద స్టైల్ మీద వెళ్ళి డిస్ప్లేలో వెళ్ళి చేసేద్దాం మనం నన్. ఓకేనా? ఇది మన జావాస్క్రిప్ట్ కోడ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం జస్ట్ టెస్ట్ చేయాలి. సో నేను ఇక్కడికి వచ్చేసా. ఓకే, లైక్ ఓకే, ఇందులో మనం ఆల్రెడీ సేవ్ చేసాం కదా, సో మనం ఇన్కాగ్నిటో ఒకటి ఓపెన్ చేయాలి. ఇన్కాగ్నిటోలో నేను ఇక్కడ పేస్ట్ చేసినప్పుడు మనకు ఫస్ట్ ఇలా కనిపిస్తుంది. ఓకే, దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇది కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇది కనిపిస్తుంది. ఇప్పుడు గ్రాంట్ యాక్సెస్ మీద క్లిక్ చేశాక మనం ఇక్కడ బ్లాక్ చేసామనుకోండి, బ్లాక్ చేస్తే బ్లాక్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనకు అలౌ యాక్సెస్ టు గెట్ వెదర్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు, సో మనం ఏదో తప్పు చేసాం. సో యూజర్ మనం కేసెస్ రాసాం కదా, కేసెస్ ఇక్కడ. సో ఎర్రర్ డాట్ పొజిషన్ అన్అవైలబుల్, పొజిషన్ డాట్ పర్మిషన్ డినైడ్. సో డినైడ్లో ఏమన్నా రాంగ్ రాసామా మనం ఇప్పుడు చెక్ చేయాలి, లైక్ స్పెల్లింగ్ ఏమన్నా రాంగ్ రాసామా, ఏం చేసామనేది. సో ఎర్రర్ డాట్ పర్మిషన్ డినైడ్, యూ డినైడ్ ద రిక్వెస్ట్ మెసేజ్ టెక్స్ట్. ఓకే, సారీ, ఇక్కడ ఇది. ఇప్పుడు గ్రాంట్ యాక్సెస్ మీద క్లిక్ చేసాము. ఓకే, దీన్ని క్లోజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఇన్కాగ్నిటో వెళ్ళామనుకోండి, ఇన్కాగ్నిటోలో వెళ్ళి మనం మళ్ళీ
మనం సెర్చ్ చేస్తే గ్రాంట్ లొకేషన్ యాక్సెస్ ఇచ్చాం, దీన్ని బ్లాక్ చేసాం. బ్లాక్ చేసినప్పుడు యూ డినైడ్ ద రిక్వెస్ట్ ఫర్ యువర్ జియో లొకేషన్ అని వచ్చింది. కానీ నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నార్మల్గా అలౌ చేశాను అనుకోండి, ఓకే చేసి మళ్ళీ ఇక్కడ రీఫ్రెష్ చేశాను అనుకోండి దీన్ని, ఇప్పుడు అలౌ యాక్సెస్ వచ్చింది. గ్రాంట్ యాక్సెస్ మీద క్లిక్ చేస్తే లోడింగ్ వస్తుంది. లోడింగ్ వచ్చాక ఇప్పుడు లోడింగ్ అయినప్పుడు ఏమైంది, మనం ఉన్నది లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ సెషన్ స్టోరేజ్లో సేవ్ అయిపోయి ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి సెర్చెస్ చేసాం. మళ్ళీ యువర్ వెదర్లోకి వెళ్ళాక మళ్ళీ ఇది ఏపీఐ కాల్ చేయదు. సెషన్ స్టోరేజ్లో ఏదైతే ఉందో నా లొకేషన్ అది చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు నేను సెర్చ్ వెదర్లోకి వచ్చా. సెర్చ్ వెదర్లో వచ్చినప్పుడు ఇవన్నీ హైడ్ అయిపోయాయి. ఇక్కడ నేను ప్యారిస్ అని సెర్చ్ చేస్తున్నా. ఇది క్లిక్ చేసినప్పుడు మనం ఏదైతే ఈవెంట్ డిఫాల్ట్ ఉందో దాన్ని స్టాప్ చేసేసాము రిఫ్రెష్ అవ్వకుండా. అండ్ ఈ ప్యారిస్ అనేది ఏపీఐ కాల్ చేసింది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి ఇలా రాసి సెర్చ్ చేశాను, లోడింగ్ వచ్చింది. అలాంటి సిటీయే లేదు కాబట్టి సిటీ నాట్ ఫౌండ్ అనే ఎర్రర్ ఇక్కడ వస్తుంది. ఓకే. ఇది మన ఏమంటారో మొత్తం ప్రాజెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వైఫై ఆఫ్ చేసేసా, రికార్డింగ్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ లండన్ అని సెర్చ్ చేశాను. సో ఏపీఐ కాల్ వెళ్ళదు కాబట్టి ఎర్రర్ వచ్చింది ఫెయిల్డ్ టు ఫెచ్ అని. సో ఇది మన ప్రాజెక్ట్. ఒకసారి స్టార్టింగ్ నుంచి చెప్పేస్తా. ఓకే. మనం ట్యాబ్ హ్యాండ్లింగ్ చేసాము. ఓకే. ఇదంతా ట్యాబ్ హ్యాండ్లింగ్ కోసం ఇదంతా మనం తీసుకొని వచ్చాం ఎలిమెంట్స్ని. స్విచ్ ట్యాబ్ మీద క్లిక్ చేసినప్పుడు ఒకవేళ దీని మీద క్లిక్ చేసినప్పుడు దీని మీద బ్యాక్గ్రౌండ్ ఇదంతా కనిపించాలి, దీని మీద క్లిక్ చేసినప్పుడు దీని మీద బ్యాక్గ్రౌండ్ ఇదంతా కనిపించాలి. ఓకేనా. సో అదంతా కోడ్ ఇక్కడ రాసాం మనం. దాని తర్వాత ఇది స్విచ్ ట్యాబ్ కోసం దేని మీద క్లిక్ చేస్తే ఏమవ్వాలి. దాని తర్వాత యూజర్ వెదర్ హ్యాండ్లింగ్ కోసం వీటిని మనం తీసుకొని వచ్చాము. ఓకే. మీరు కావాలంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ని స్టార్టింగ్లోనే తీసుకొని వచ్చేయచ్చు మీరు ఈజీగా. ఓకే. దాని తర్వాత గెట్ సెషన్ ఫ్రమ్ స్టోరేజ్ కోసం కోడ్ రాసాం మనం, మన లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ సేవ్ అవ్వాలని. ఇది గెట్ జియో లొకేషన్ కోసం గూగుల్ నుంచి కాపీ పేస్ట్ చేసాం. ఇది కూడా గూగుల్ నుంచి కాపీ పేస్ట్ చేసిందే. ఇందులో యూజర్ స్టోరేజ్లో లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ సేవ్ అవుతున్నాయి మనవి. దీన్ని మనం ఒక ఫంక్షన్లోకి పంపిస్తున్నాం, ఫెచ్ యూజర్ వెదర్ ఫంక్షన్లోకి. ఇది ఎర్రర్స్ కోసం. ఓకే. అండ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు జియో లొకేషన్ మనకు దొరకాలి. ఫెచ్ యూజర్ ఇన్ఫోలో మనం ఇందాక లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ పంపించాం కదా, దాన్ని యూజ్ చేసి మనం ఒక ఏపీఐ కాల్ చేస్తున్నాం. ఏపీఐ కాల్ చేశాక డేటాని చూపిస్తున్నాం నార్మల్గా HTMLలో. దాని తర్వాత దాన్ని మనం ఇక్కడ రెండర్ వెదర్ ఇన్ఫోలో చేసి ఇదంతా చేసాం మనం, సిటీ వెదర్ ఇన్ఫో, విండ్ స్పీడ్ అదంతా. ఓకే. దాని తర్వాత సిటీ నేమ్ ఇదంతా మనం ఇక్కడ చూపించి ఫ్లాగ్ అవన్నీ ఇక్కడ చూపిస్తున్నాం. ఇవన్నీ వేరే ఏపీఐ కాల్, ఇదొక ఏపీఐ కాల్. దాని తర్వాత సెర్చ్ వెదర్ హ్యాండ్లింగ్. ఇప్పుడు సెర్చ్లో వెళ్ళాక ఏమవ్వాలి, ఫస్ట్ ఒకవేళ సెర్చ్లో ఏం లేదనుకోండి అప్పుడు ఏం జరగద్దు, కానీ ఒకవేళ ఏమన్నా ఉంటే అది సెర్చ్ వెదర్లో వెళ్ళాలి. సెర్చ్ వెదర్లో వెళ్ళాక అదంతా ఫెచ్చింగ్ జరగాలి. ఫెచ్ జరిగాక మళ్ళీ మనం ఇదే ఏపీఐ ఏదైతే ఉందో రెండర్ వెదర్ ఇన్ఫో దీన్ని మనం కాల్ చేస్తున్నాం ఇక్కడ. ఒకవేళ ఏమైనా ఎర్రర్ వస్తే ఈ ఎర్రర్, అందుకే మనకి ఇక్కడ ఈ ఎర్రర్ అనేది చూపించింది. ఒకసారి లైన్ బై లైన్ చూడండి. ఇది ఒక్క ప్రాజెక్ట్ 3-4 టైమ్స్ చేయండి. వీడియో చేయకుండా ఒక్కొక్క లైన్ని అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం అడ్వాన్స్ అయిపోయింది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది, మీరు నాకు అక్కడ మెసేజ్ చేయొచ్చు. లేకపోతే వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, మనం అక్కడ మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం ఈ ప్రాజెక్ట్ గురించి. సో కామెంట్ డౌన్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ దీని తర్వాత SQL స్టార్ట్ చేస్తున్నాము, సో సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.